हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगद्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः शिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा। हरि ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम निर्भयानन्दाय विद्महे अजलपरिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्। साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो प्रचोदयात्। వాసుదేవ మననం విచారణ చేస్తూ ఉన్నాం. ఆత్మానాత్మ వివేకాన్ని విచారణ చేశాం. ఆత్మకి 5 లక్షణాలు ఉన్నాయి అని స్పష్టంగా నిర్ణయమైంది. 5 లక్షణాలు అకర్త, అభోక్త, అసంగం, అపరిచ్ఛిన్నం, అద్వితీయం. తద్వ్యతిరేకం అనాత్మ. కాబట్టి మానవుడు జ్ఞానంలో అనాత్మ దృష్టితో చూడాలా, ఆత్మ దృష్టితో చూడాలా అన్నది బాగా స్పష్టంగా తెలిసి ఉండాలి. దేనిలో అయినా మనకి స్పష్టంగా తెలియాలి అంటే ఆ సాధన నిరంతరాయంగా చేయాలి. అప్పుడే మనకి స్పష్టత వస్తుంది, లేకపోతే అస్పష్టత రాదు. మరి ఈ అనాత్మ దృష్టికి వ్యావహారిక జ్ఞానమని, ఆ ఆత్మ దృష్టికి స్వరూప జ్ఞానమని పేర్లు అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి. కానీ ఉన్న జ్ఞానం ఒక్కటే. చంద్రుడుగా వాడుకుంటున్నాం ప్రకాశాన్ని, అప్పుడెవరు? అనాత్మ. సూర్యుడిగా వాడుకుంటున్నాం ప్రకాశాన్ని, అప్పుడెవరు? స్వరూపం. అప్పుడెవరండి? స్వరూపం. కాబట్టి వ్యవహార కాలంలో ప్రతిబింబులమై ఉన్నాం, స్వరూపంలో బింబమై ఉన్నాం. ఎవరికైనా స్వభావతః స్వరూపమే సత్యం. తత్కాలవత్ ఆగంతుకమైనటువంటి పాత్రలు కానీ, పాత్రోచితమైన వ్యవహారం కానీ, లేదా అభిమానయుతమైనటువంటి జీవనం కానీ,
అవి భ్రాంతిమయములే తప్ప ఎల్లకాలము ఉండేటటువంటి దేశకాలమాన పరిస్థితుల చేత పరిచ్ఛిన్నం కానటువంటి స్వరూపం కాదు. వ్యవహారం అంతా దేన్ని బట్టి పరిచ్ఛిన్నమై ఉంటుంది? అవచ్ఛిన్నమై ఉంటుంది. దేశ కాల మాన పరిస్థితులు. మాన అంటే ప్రమాణం, అర్థమైందండి? దేశము, కాలము, మానము, పరిస్థితి, ఈ నాలుగింటిని బట్టి వ్యవహారం అనేది అవచ్ఛిన్నమై పరిచ్ఛిన్నమై ఉంటుంది. కానీ స్వరూపం అనేది దేశకాలమాన పరిస్థితుల చేత పరిచ్ఛిన్నం కాదు, అవచ్ఛిన్నం కాదు, అనేకం కాదు. ఆత్మ అనేటటువంటిది కేవలం సూర్యుని వలె ప్రకాశిస్తుంది. ఎక్కడ? నీ లోపల, నీ బయట. ఆత్మ యొక్క ప్రకాశం ఎక్కడ వ్యాపించింది? నీ లోపల, నీ బయట, అంతటా వ్యాపించింది. ఏ స్థితిలో? ప్రకాశం అనే స్థితిలో వ్యాపించింది. ఆ ప్రకాశాన్నే మనం చైతన్యమని, ఆ ప్రకాశాన్నే మనం జ్ఞానమని, ఆ ప్రకాశాన్నే మనం సత్యమని, ఆ ప్రకాశాన్నే మనం ఆనందమని అనుభూతం చెందుతున్నాం. ఆ మిగిలిన 4 లక్షణాలు అనుభూత లక్షణాలు. అంటే అర్థం ఏంటి? స్వరూప లక్షణం ప్రకాశం, దాని అనుభూత లక్షణం సచ్చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనంద లక్షణాలు కదా. అందులో ప్రకాశం అనేది స్వరూప లక్షణం, మిగిలిన 4 ఆ స్వరూపం యొక్క అనుభూత లక్షణం. అర్థమైందండి? సత్, చైతన్య, జ్ఞాన, ప్రకాశ, ఆనంద లక్షణం. ఇందులో ఏది స్వరూపం? ప్రకాశం. అర్థమైందండి? ఆ ప్రకాశమే సత్. కాబట్టి భగవంతుడు భగవద్గీతలో విభూతి యోగంలో ఏం చెప్పాడు? నాయన, ఈ సృష్టి యందు ప్రకాశించే సమస్తము నేనే. ఏదైనా సరే అది ప్రకాశిస్తుందంటే ఆ ప్రకాశం ఎవరు? నేను. అర్థమైందండి? సూర్యుడు ప్రకాశిస్తున్నాడా లేదా? ఆ సూర్యుడు నేనే. ఏమండి, మాకు చంద్రుడు కూడా ప్రకాశిస్తున్నట్టు కనబడుతుంది కదా, అది కూడా నేనే. ఏమండి, వజ్రం ప్రకాశిస్తూ కనబడుతుంది కదా, అది కూడా నేనే. ఏ లక్షణమైనా సరే విశేష లక్షణంగా ఆ జీవిలో స్వాభావికత ఉన్నట్లయితే, ఏ లక్షణమైనా స్వాభావికత కనుక ఉన్నట్లయితే అది నేనే. వ్యావహారికత ఉంటే అది కాదు నేను. ఆయన ఏం చెప్పాడు? స్వాభావికత ఉంటే అది నేనే. వెరీ వెరీ ఇంపార్టెంట్. మృగములలో సింహము నేనే, పక్షులలో గరుత్మంతుడు నేనే, రాక్షసులలో బలిచక్రవర్తి నేనే, ప్రహ్లాదుడు నేనే. అర్థమైందండి? మరి పాండవులలో అర్జునుడు నేనే. అంటే మిగిలిన వాళ్ళు కారనే. సామాన్యంగా మనం అందరం పరమాత్మే, సామాన్య లక్షణంతో అందరూ పరమాత్మే, కానీ విశేష లక్షణంతో కూడా పరమాత్మే. ఎందుకనిట? వాళ్ళ ద్వారా పరమాత్మ ప్రకటితమవుతున్నాడు, అభివ్యక్తీకరించబడుతున్నాడు. ఒక తల్లికి 3 పిల్లలు ఉన్నారు. 3 ఆడపిల్లలేనా కదా? ఆడపిల్లలే. కానీ ఆ 3లో ఒకడు ఎగ్జాక్ట్గా కాపీ పేస్ట్ లాగా ఉన్నాడు, కార్బన్ కాపీ లాగా ఉన్నాడు. వీడు అచ్చం వాడి తల్లిరా బాబు. రూపలావణ్య విశేషాలే కాదు, స్వభావత కూడా వాడు అలాగే దిగిపోయాడు వాడు. అప్పుడు వాడిని ఏమంటారు? అప్పుడేమంటాం? ఆ తల్లికి వాడికి మధ్య ఎఫినిటీ, సంబంధ బాంధవం ఎలా ఉంటుంది? బాగా దగ్గరగా ఉంటుంది. ఎందుకని? పోల్చుకోవక్కర్లా, ఆ ప్రయత్నం అంతా చూడగానే అర్థమైపోతుంది. అంతేనా కాదా? మిగిలిన 2 పిల్లల కంటే ఆ పిల్లవాడి తల్లికి అతి దగ్గరగా ఉంటాడు, 1 అడుగు. మిగిలిన పిల్లలు 1 అడుగు దూరంగా ఉంటారు. అవునా కదా? ఇది సృష్టిలో సహజమేనా కాదా? అలాగే నీలో ఏదో ఒక విశేష లక్షణం ఉంటుంది. శరీరం, ప్రాణం, మనస్సు, బుద్ధి, చైతన్యం, ఈ 5 ద్వారా ఆ విశేష లక్షణం ప్రకటితమవుతూ ఉంటుంది, వ్యక్తీకరించబడుతూ ఉంటుంది. ఆ లక్షణం పరమాత్మ. అంటే అర్థం ఏంటి? ఒక ఆయన అద్భుతంగా పాడగలడు, అది ఆయన విశేషం. అంతేనా కదా? అదెవరు?
పరమాత్మ, ఆ లక్షణం పరమాత్మ. ఒక ఆయన అద్భుతంగా ఎన్ని గంటలైనా మాట్లాడగలడు. ఆ శక్తి ఎవరిది? ఆయన అన్ని గంటలు ఎలా మాట్లాడతాడండి బాబు? మనం ఒక గంట మాట్లాడితేనే తెలిసిపోతాం. అలాగే మరొక ఆయన లేవకుండా 24 గంటలు ధ్యానం చేయగలదు. లేవకుండా 24 గంటలు ధ్యానం చేయడం సాధ్యమా? కనీసం శారీరక కాలకృత్యాలకైనా లేవడు. కూర్చుంటే లేవడు ఆయన. అలా ఉండగలిగే శక్తి విశేషమేగా. ఆ విశేషం అంతా పరమాత్మ. అర్థమైందండి? ఎక్కడ మీరు ఏ జీవిలో అయినా సరే ఏ విశేషాన్ని మీరు దర్శిస్తే, ఏ దైవీ లక్షణాన్ని మీరు కనుగొంటే అదంతా ఎవరు? పరమాత్మే. కాబట్టి ఏ జీవిలో పరమాత్మ లేడు? ఇప్పుడు అన్నింటిలో ఉన్నాడు. ఇందులో లేడని చెప్పడానికి వీలు కాదు. ఎందుకని? జీవ చైతన్యం ఈశ్వర చైతన్యంలో అంశీభూతం. వేరుగా ఎక్కడ ఉంది? లేనే లేదు. కాబట్టి జీవ చైతన్యం అంతా ఈశ్వర చైతన్యంలో అంశీభూతం. ఆ ఈశ్వర చైతన్యం పరమాత్మ అనేటటువంటి చైతన్యంలో అంశీభూతం. సరే, ఇంతకీ మనకి ఇవంతా తెలుసుకోవాలంటే శరీరం ఉండాలా అక్కర్లేదు? ఈ జ్ఞానం పొందాలి అంటే శరీరం ఉండాలా అక్కర్లేదా? ఉండాలి. సరే, దోమ లాంటి శరీరం వచ్చిందనుకోండి, మనకి తెలుసుకోగలుగుతామా? పోనీ చీమ కుదరదు, పోనీ కాకి మనకు బాగా తెలిసినవే కదా. పోనీ కోడయ్యా, అది వేసుకోపోని. బుద్ధి ఉండాలట ఇంతకీ ఏతావాత. బుద్ధి ఉన్న ప్రతివాడు ఏం తెలుసుకోవాలంటే ఇప్పుడు ఆ పరమాత్మ యొక్క లక్షణాన్ని తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే ఏమన్నట్టు? బుద్ధి ఉన్నట్టు. అది తెలుసుకోకపోతే బుద్ధి లేనట్టు. ఇప్పుడు మనమంతా బుద్ధి ఉన్నవాళ్ళమా బుద్ధి లేని వాళ్ళమా? నాకు తెలియదు. పరమాత్మ యొక్క లక్షణాన్ని కనుక మనం గుర్తించగలిగితే ఏమన్నట్టు? బుద్ధి ఉన్నట్టు. అది లేకపోతే ఎందుకని? తస్మాత్ బుద్ధేస్తు ఆత్మని. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆత్మబోధలో సుషుప్తిలో నీ బుద్ధే ఆత్మస్వరూపం అయ్యా, అక్కడ వేరుగా లేదు. అందుకని దానికి ప్రాంగ్యుడు అని పేరు. నీ పేరేమిటి? ప్రాంగ్యుడు. ఎందువల్ల? తస్మాత్ బుద్ధేస్తు ఆత్మని. నిద్రలో బుద్ధి పనిచేయదు. ఈ బుద్ధి ఆత్మలో కలిసిపోయింది, సహజంగా కలిసిపోతుంది. రోజు ప్రయత్నంతో చేయమంటే మాత్రం నా చేత కాదన్నా. నిద్రలో నీకు తెలియకుండానే సహజంగా బుద్ధి ఆత్మస్వరూపంలో ఉంటుంది, ప్రజ్ఞాస్వరూపంలో ఉంటుంది, స్వరూప స్థితిలోనే ఉంటుంది. కానీ తెలివి లేకపోవడం వలన గుర్తించలేకపోతున్నాం. అందుకని ఇప్పుడు ఏం చేయమన్నాం? మెలకువలో అన్నింటినీ గమనించగలిగే తెలివి ఉన్నప్పుడు, నీ విజ్ఞానమయ కోశం మేల్కొని ఉన్నప్పుడే నీవు ఆనందమయ కోశాన్ని దాటే ప్రయత్నం చెయ్యి విజ్ఞానమయ కోశ బలంతో. కాబట్టి సాధన అంటే ఏమిటి? విజ్ఞానమయ కోశ బలంతో నీ ఆనందమయ కోశాన్ని దాటు. అప్పుడెవరు ఉన్నది? ఆత్మస్వరూపమే, ఆ చైతన్యమే. ఈ విజ్ఞానమయ కోశం అప్పుడు అందులో కలిసిపోవాలంటే ఏమైనా టైం పడుతుందా? ఈ విజ్ఞానమయ కోశం దీపారాధన, ఆత్మ సూర్యుడు. ఈ ప్రకాశం ఆ ప్రకాశం ఒకటే అని చెప్పడానికి ఎంత టైం పట్టొచ్చు అంటారు? టైం ఎక్కడ ఉంటుంది అక్కడ? కాబట్టి జాగ్రత్తగా సాధనతోటి మనం ఆనందమయ కోశాన్ని కనుక దాటితే ఆత్మానందాన్ని, బ్రహ్మానందాన్ని, స్వరూపానందాన్ని మనం తెలుసుకోవచ్చు. స్వప్రకాశాన్ని తెలుసుకోవచ్చు. సర్వవ్యాపక ప్రకాశమే నేనని బంధరాహిత్యంతో ఉండవచ్చు. ఇంతకీ మీరు వచ్చేసేటప్పుడు మీ ఇంట్లో ప్రకాశాన్ని బాగా తాళం వేసి బంధించి వచ్చారా లేదా? వచ్చేటప్పుడు ఇంటికి తాళం వేశారా లేదా? మీ ఇంట్లో ఉన్న ప్రకాశాన్ని కూడా తాళం వేసి బంధించి వచ్చారా లేదా? అదేంటండి, తాళం వేస్తే ప్రకాశం ఉండదా లోపల? ఎలా ఉంటుంది? తాళం వేసేస్తే చీకటి ఉండదు లోపల. ప్రకాశం ఎలా ఉంటుంది? మళ్ళీ వెళ్ళి స్విచ్ చేస్తేనే, లైట్ వేస్తేనే, లేకపోతే లోపల అంతా చీకటే. అంతేనా కదా? ఏదో సహజమైన వెలుగుడు మరి నాకు తెలియదు. కాబట్టి తాళం వేసిన ఇంటిలో ప్రకాశం ఉందా?
లోపల ప్రకాశం ఉందనే చెప్పవలసి వస్తోంది. మీరు బయట తాళం వేసినా కూడా ఇంటి బయట అక్కడ నీ ప్రయత్నం పర్లేదుగా. సూర్యుడు వస్తూనే ఉన్నాడు, వెళ్ళిపోతూనే ఉన్నాడు. కాబట్టి బయట ప్రకాశం సహజంగానే ఉంది, లోపల ప్రకాశం కూడా. ఇప్పుడు మనం ఏం చేసాం, తలుపుకు తాళం వేసేసాం అంతే, వేరే ఏం తెలియదు. జస్ట్ తాళం తీసేస్తే బయట ప్రకాశం లోపల ప్రకాశం ఒకటే. అదేంటండి, బయట ప్రకాశం వేరే, మా ఇంట్లో ప్రకాశం వేరే. మైలు స్పెషల్ కదా, ఎంత కష్టపడి డిజైన్ చేసి మరీ కట్టించుకున్నాను నేను. 3 వంకరలతో. ఎన్ని వంకరలతో? ఏమిటా 3 వంకరలు? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఇల్లు ఎన్ని వంకరలో కట్టించుకున్నాం? ఇదే ఇల్లు, అక్కడిది కాదు. ఈ ఇంట్లో ఏం చేసాం, బయట తాళం వేసేసాం, లోపల ఏముందన్నాం, ఏమీ లేదు, చీకటి ఉన్నాం. అందుకని మనం కూడా లోపలికి మనగానే ఏమైపోతుంది, చీకటి. అదే తాళం తీసేస్తే లోపల ప్రకాశమే, బయట ప్రకాశం. ఉన్న ప్రకాశం ఒక్కటే. సరే, ఎలాగా? శరీరత్రయ విలక్షణంగా జీవిస్తేనే అది సాధ్యం. ఈ శరీరత్రయ విలక్షణం అనేటటువంటి తాళం చెవి వాడకపోతే మీ ఇంటికి తాళం ఎవరు తీయలేదు, పరమేశ్వరుడు వచ్చినా తీయలేదు. అర్థమైందండి? కాబట్టి ఎవరికి వాళ్ళు సాధనపూర్వకంగా ఈ శరీరత్రయ లక్షణం అనే తాళాన్ని వాడి, శరీరత్రయ లక్షణమా విలక్షణమా? వెరీ వెరీ ఇంపార్టెంట్. తీసేస్తే చాలా ప్రమాదం వస్తుంది. శరీరత్రయ విలక్షణం అంటే నేను శరీరత్రయం కాదు. ఈ తెలివిని వాడాలట. ఈ తెలివే తాళం చెవి, వేరే ఇంకేం లేదు. ఆ తెలివి లేదనుకోండి సంపాదించాలి, లేకపోతే తాళం తెరుచుకోవాలి. ఆ సంపాదించడానికి 2 మార్గాలు. ఒకటేమిటి, సోహం, రెండవది దాసోహం. ఈ 2 మార్గాలలో కూడా ఆ తెలివి వస్తుంది. ఆ తెలివి పేరేమిటి? శరీరత్రయ విలక్షణం. ఎలాగో చూద్దాం. స్థూలం సూక్ష్మం కారణం వా శరీరం కిం తవాత్మనః విలక్షణత్వమేతేభ్యః కిం వేత్యే తద్విచింత్యతే. ఆత్మ శరీరత్రయ విలక్షణుడని చెప్పబడింది. శరీరత్రయము ఎరుగక శరీరత్రయ విలక్షణత్వం ఎరుగరాదు. కనుక శరీరత్రయ స్వరూపం ఏదని విచారింపదము. శరీరత్రయమనగా శరీరము స్థూలము, సూక్ష్మము, కారణము అని 3 విధములు. స్థూల శరీరం అనగా కరచరణాద్యవయవాకారమైన స్తంభము వలె తోచున్నది. సూక్ష్మ శరీరం అనగా 17 అవయవములతో కూడుకొని ఉండునటది. కారణ శరీరం అనగా అజ్ఞానం. వీటికి శరీరములని పేరు. ఎందుకు శరీరం అని పేరు పెట్టాము వీటికి? బాగా శీర్యతి శరీర. శీర్యతి అంటే తనకు తాను క్షీణించున్నది, తనకు తాను క్షయించున్నది, తనకు తాను నశించున్నది. 3 కరెక్ట్. తనకు తాను క్షీణించున్నది, తనకు తాను క్షయించున్నది, తనకు తాను నశించున్నది. ఏదో అది ఏ శరీరం. సరే, అజ్ఞానం తనకు తానే నశించిపోతుంది కదా, నేను ఎందుకు ప్రయత్నం చేయదు? దానికి కూడా శరీరం అని పేరు పెట్టాం కదా. లాజిక్గా ఆలోచిస్తే శరీరం అని పేరు పెడితే తనకు తానే క్షీణిస్తుంది, తనకు తానే క్షయిస్తుంది, తనకు తానే నశిస్తుంది కదా. మధ్యలో నన్ను ముక్కట్టుకోమంటాడేంటినా? నాకెందుకు వచ్చిన గోలండి? ప్రాణాయామం ఎందుకు, ఆ జపం ఎందుకు, ఆ ధ్యానం ఎందుకు, ఆ సమాధి ఎందుకు, ఆ సాక్షాత్కారం ఎందుకు, ఈ పూజలు ఎందుకు, ఆ అభిషేకాలు ఎందుకు, ఈ బొట్టులేమిటి నన్ను చూసి భయపడేటట్టుగా? ఆలోచించండి. ఆ మేలిక వినలేదనుకోండి, ఏమనిపిస్తుంది? అది అనంతరం అది పోద్దులేవయ్యా బాబు. అలా పోయినట్టు ఎవరికైనా కనపడిందా అని ప్రశ్న వేసుకోవాలట. నీ ఎరుకలో ఎంతోమంది పుడుతున్నారు, ఎంతోమంది పోతున్నారు కదా. జనన మరణాల చేత అజ్ఞానం తనకు తాను పోతుందా? మరణిస్తే అజ్ఞానం తనకు తాను పోతుందా? ఎలా చెప్పగలవు? మరణించిన తర్వాత నువ్వు వంట బాగా చేయవచ్చు. వంట బాగా చేయడం జ్ఞానమేనా కదా? కాబట్టి ఎప్పుడు రావాలి? అది మరణించిన తర్వాతే రావాలి.
మరణించిన తర్వాత వంట బాగా చేయడం వచ్చంటే ఎవరికి తెలుస్తుంది? అంతేనా కదా? వస్తే రావచ్చేమో, కానీ దానివల్ల ఎవరికి ప్రయోజనం? మరణించిన వాడికి లేదు, ఇతరులకు అసలు లేదు. అంతేనా కదా? జ్ఞానం కనీసం ఎవరికి ప్రయోజనం ఉండాలి? ఎవరికైతే జ్ఞానం కలిగిందో వాడికైనా ప్రయోజనం ఉండాలి, లేదంటే ఇతరులకైనా ప్రయోజనం ఉండాలి. అంతేగా సృష్టిలో ఏదైనా సరే. కాబట్టి అజ్ఞానం మరణిస్తే పోతుందా? అర్థమైందండి? ఏమిటండి మీరు స్వరూప జ్ఞానం గురించి చెప్తూ వంట చేయడం అంటారంటే అది వ్యవహార జ్ఞానం కదా. అంటే మరణిస్తే వ్యవహార జ్ఞానమే కలగనప్పుడు స్వరూప జ్ఞానం కలుగుతుంది. ఆలోచించండి. ఎందుకని? తత్కాల వ్యవహార జ్ఞానమే మరణం తర్వాత వీలు కావడం లేదు. మరి జీవితం అంతా ప్రయత్నిస్తే కానీ రానటువంటి స్వరూప జ్ఞానం మరణానంతరం వస్తుందా? రాదు. ఇక్కడ అద్వైతానికి బీజం పడింది. అందుకని శరీరం అన్నారు, దాన్ని మర్చిపోకూడదండి. ఎందుకు శరీరం అన్నారంటే అద్వైతం శరీరం ఉండగానే సాధించాలి దాన్ని. అంతేగాని మరణించిన తర్వాత నాకు జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానంతో ముక్తి వస్తుంది, రాదు. ఒకవేళ వచ్చిందని అన్నది ఎవరికి నిర్ధారణ కాదు, నిర్ణయం కాదు. కాబట్టి ఏది చెప్పాలన్నా నీ స్థూల సూక్ష్మ కారణ శరీరాలనే 3 శరీరాలు పనిముట్లని వాడి నీవు ఆ నిర్ణయం చెప్పాలి. అర్థమైందండి? గంగా నది పవిత్రమేనా కాదా? ప్రపంచంలో ఎన్నో నదులు ఉన్నాయి కదా, లేవా? ప్రతి దేశంలో చాలా నదులు ఉన్నాయి. ఏ నది పవిత్రం కాదట, ఒక్క గంగా నదే అత్యంత పవిత్రం. అదేంటండి? ఏమన్నా స్పెషలా మీ నీళ్ళు? ఏమన్నా స్పెషలా మీ నీళ్ళు? ఏమిటమ్మా మీ గంగా నది స్పెషల్? మా డాన్యూబ్ నదికి లేని స్పెషల్ మీకేమిటి తెలుసా? నీకు డాన్యూబ్ నది ఎక్కడుందో? డాన్యూబ్ ఈజిప్ట్లో ఉంది. ఈజిప్ట్లో ఉందండి డాన్యూబ్ నది. అది లేకపోతే ఈజిప్ట్ లేదు. అది చూసావా? నువ్వే నాకు తెలియదు అనుకో, మాకు ఎట్టా పడితే అట్ట చెప్తానే వింటానంటే. అది సరే, ఏదో పేరు ఉపమానానికమ్మా. గంగా నది విశేషం ఏమిటి ఇంతకు? అది పాయింట్ అక్కడ. అది స్థూలమా సూక్ష్మమా? అలాగా అది పర్వతాల్లోంచే వచ్చింది, ఇది పర్వతాల్లోంచే వచ్చింది. అది అడవుల్లోంచే వచ్చింది, ఇది అడవుల్లోంచే వచ్చింది. అందులోనూ ఉన్నది నీళ్లే, ఇందులోనూ ఉన్నది నీళ్లే. అందులోనూ ఉన్నది H2 అనే, ఇందులోనూ ఉన్నది H2 అనే. అది సముద్రంలోనే కలుస్తుంది, ఇది సముద్రంలోనే కలుస్తుంది. ఏమిటి తేడా ఉందమ్మా స్థూలంలో? ఎలా తెలుసు నీకు? ఎప్పుడు టెస్ట్ చేసావు? నైల్ నది నీళ్లు, డాన్యూబ్ నది నీళ్లు వెళితే చూసి వచ్చావు ఏమిటి అన్న? కృష్ణానది నీళ్లు అయ్యో ఎందువల్ల అంటావు? అంటే నీళ్ల తయారీలోనే తేడా ఉందంటావా? ఆహాహా, అదేనండి హరిపాదోద్భవ గంగ కాబట్టి అది పాడైపోదట. స్థూలమా సూక్ష్మమా? సింపుల్. కాబట్టి మిగిలినటువంటి స్థూల ధర్మంతో చూస్తే అన్ని నదులు ఒకటే, ఏం తేడా లేదు అందులో. స్థూలంలో ఏం తేడా ఉండదండి. ఏం తేడా ఉంది ఇప్పుడు సూక్ష్మంలో? అదేంటండి మీ నది నీళ్ళు సూక్ష్మంలో అంత గొప్పవే, మా నది నీళ్ళేమో సూక్ష్మం లేదా? అంటే మీ గంగా నదిలోనే ఈశ్వరుడు ఉంటాడా, మా నైల్ నదిలో ఈశ్వరుడు ఉంటాడా? అంటే మీ ఈశ్వరుడికి ఆ పరిమితం కూడా ఉందా? గొడవ సర్వవ్యాపకం కాదా మీ ఈశ్వరుడు? దేశ కాల మాన పరిస్థితుల చేత పరిచ్ఛిన్నం అవుతాడా మరి అయితే మీ ఈశ్వరుడు? అవ్వకపోతే మరి అన్ని నదుల్లో ఉండాలి కదా. ఎలా ఎలా నిరూపిస్తావు? ఎలా నిరూపిస్తావు? ఇది మోడర్న్ సైన్స్, మోడర్న్ తరం, లేటి తరం అడుగుతున్న ప్రశ్న. ఏది మన దగ్గర సమాధానం? వెతుక్కుంటున్నాం. ఈ కథలు ఎవరైనా వాళ్ళ ప్రపంచంలో వింటారా? నీరు ఒకటే కదా భూమండలం అంతా కాదా?
సూక్ష్మ ధర్మంలో వేరేనా అయితే? ఎలాగమ్మా సూక్ష్మంలో ఎలా వేరో చెప్పు. అప్పుడు ఏమైంది? సూక్ష్మంలో వేరంటే మీ ఈశ్వరుడికి పరిమితులు వచ్చినాయి. ఎందుకని? దేనినైనా పవిత్రం చేయగలిగే శక్తి ఎవరికి ఉంది? ఈశ్వరుడికి ఉంది. నీళ్ళకు కాదు, ఈశ్వరుడికి ఉంది. అర్థమైందా? ఆ ఈశ్వరుడు ఇప్పుడు మీ గంగా నదిలో మాత్రమే ఉన్నాడు, మా నైల్ నదిలో లేడా? ఏమండి, మా దామోదర్ నదిలో లేడా? బీహార్ దుఃఖదాయిని దామోదర్ నదిలో లేడా? భారతదేశంలోనే చాలా నదులు ఉన్నాయి. ఆహా, ఇంకోటి ఏదో ఉందట. యా రామా కృష్ణ వాసుదేవా. ఇక్కడ ఏమైంది? ఇప్పుడు మనకి మౌలికంగానే అసలు తప్పు వచ్చింది. మౌలికంగానే తప్పు వచ్చేసింది. అంటే అసలు మనకు తెలియదు గంగానది అంటే ఏంటో మనకు తెలియదు. తెలియక ఏం చేసాం? మనకేది కనబడితే, మనకేది నచ్చితే, మనకేది బాగుంటే, మనకేది మౌలికంగా ఆలోచించకుండా ఒప్పేసుకోవడానికి వీలవుతుందో దానినే మనం ఆమోదించేసి జీవించేస్తాం. అసలు విచారణతో పనే లేదు. భూమండలం మీద ఉన్న నీళ్ళన్నీ గంగా నదే. నాకు అసలు దాంతో నాకు పని లేదండి. నాకేం పని? నీళ్లు పాడవకపోవడంతో నాకేం పని? నాకు పని లేదు. భూమి మీద పాటబుల్ వాటర్ ఓన్లీ 2%, 2%. 98% క్షారజలం, ఉప్పు నీళ్లు. 2% తాగడానికి వీలైన నీళ్లు. ఆ 2%లో 1% మంచు, హిమం రూపంలో ఉంది. ఎక్కడైనా కానీ 1% నీళ్ల రూపంలో ఉంది. ఆ 1% నీళ్ళనే సకల జీవరాశి ఉపయోగించుకుంటాయి. ఈ 1% నీళ్లు ఏవైతే సకల జీవరాశి ప్రాణాధారంగా ఉపయోగించుకుంటున్నాయో అది గంగా. దాని పేరు గంగా, అంతే. నువ్వేనన్నా రాసుకో, నీ ఇష్టం వచ్చినట్టు. అదంతా నువ్వు ఊరికే భ్రాంతిగతంగా, స్థూలగతంగా, పదార్థగతంగా ఏవో రాసేసుకున్నావు అంతే. తత్వదృష్టిలో గంగా అంటే ఏమిటి? నీ ప్రాణాధారమైనది ఏదో అది గంగా. ఇప్పుడు చెప్పు, స్థూలమా సూక్ష్మమా? కారణమా మహాకారణమా? ప్రాణాధారం అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి మనం? నీ ప్రాణాధారం తెలుసుకోవాలంటే నీ హృదయ స్థానానికి వెళ్ళాలి. నీ హృదయ స్థానంలో ఉన్నది స్వరూపమా వ్యవహారమా? స్వరూపం. కాబట్టి గంగ దేన్ని నిరూపిస్తోంది? నీ స్వరూపాన్ని నిరూపిస్తోంది. అందుకని దాని పేరు జ్ఞాన గంగ. నీళ్ల గంగ కాదు అది. ఏం గంగ అది? జ్ఞాన గంగ. గకార చతుష్టయాన్ని తెలిస్తే జ్ఞానం వస్తుందట. అర్థమైందండి? ఏమిటా గకార చతుష్టయం? బాగా వచ్చింది, చెప్పగలవన్నీ మీకు ఆల్రెడీ. బేసిక్స్ అన్నీ బాగా వచ్చినాయి. అర్థమైందండి? సరిగ్గా చెప్తారా? 4 చతుర్గకారములు: గీత, గంగ, గోవు, గాయత్రి. శ్రీ విద్యా సాంప్రదాయం వాళ్ళు గాయత్రి, వైష్ణవులు అయితే గోవిందుడు, శివ సాంప్రదాయం అయితే గణేశుడు. ఇలా చతుర్గకారం. ఆ 4వది ఎవరైనా పెట్టుకోవచ్చు అనమాట, నీ ఇష్టం. ఏదేమైనా దాని అర్థం ఏమిటి? ఇప్పుడు జ్ఞాన దృష్టితోనే చూడాలి. అప్పుడే ఆ జ్ఞాన గంగ పవిత్రం. ఇంతకీ మనలో గంగా, యమున, సరస్వతులు ఉన్నాయా లేవా? ఎక్కడ? అందులో గంగ ఎక్కడా? ఇడాపింగళ కదా కాదా? ఏమండి? సుషుమ్న అంటే సరస్వతి కాదా? అంతర్వాహిని కదా. బయటికి కనపడేదే ఇడాపింగళ, సుషుమ్న కనపడదు. అంతర్వాహిని అడుగునుంటుంది. అర్థమైందండి? కాబట్టి సుషుమ్న అంటే ఏంటి? సరస్వతి. గంగ అంటానికి వీలు కాదు. ఇడా సూర్యనాడి గంగ, చంద్రనాడి యమున. అర్థమైందండి? ఎందుకు సూర్యనాడి గంగ? సూర్యుడు జ్ఞానభాస్కరుడు, జ్ఞానస్వరూపం. అందుకని జాగ్రత్తగా మనం ఈ శరీరత్రయం ద్వారా గుర్తించబడేటటువంటి సమిష్టి శరీరత్రయం నిన్న చెప్పారు కదా.
సమిష్టి శరీరత్రయం ఉందా లేదా? మనకెట్లా స్థూల సూక్ష్మ కారణాలు ఉన్నాయో 84 లక్షల జీవరాశుల సమిష్టి స్థూల శరీరం, 84 లక్షల జీవరాశుల యొక్క సమిష్టి సూక్ష్మ శరీరం, 84 లక్షల జీవరాశుల యొక్క సమిష్టి కారణ శరీరం ఏదైతే ఉందో ఇవి 3 అవి 3 మొత్తానికి మనం ఆత్మ అనేటటువంటి లక్షణంతో విలక్షణంగా ఉండాలి. చెప్తాను అవతలకి వెళ్ళే కొద్దీ అది కూడా వస్తుంది. ఈ పేరు ఎందుకు వచ్చినదనినా జీర్ణించిపోవుట చేత శరీరం అని పేరు వచ్చినది. అయితే ఈ శరీరములు జీర్ణించిపోతున్నవా అనినా జీర్ణించిపోతున్నాయి. అది ఎటులనినా ఈ స్థూల శరీరము 3 విధములుగా జీర్ణించిపోతున్నది. ఆ 3 విధములు ఎవి అనినా అన్నము లేక, అన్నము కలిగిన ఎడల వ్యాధుల చేత, అన్నము కలిగి వ్యాధిరహితముగా నుండి నేను ముదిమి చేత జీర్ణించిపోతున్నది. ఎన్ని రకాలుగా జీర్ణించిపోతుందండి స్థూల శరీరం? అన్నం లేదు పడిపోతుంది, అన్నం ఉంది ఒకవేళ వ్యాధి వచ్చింది వ్యాధి వల్ల అయినా పడిపోతుంది, అన్నము ఉంది వ్యాధి లేదు అప్పుడు సహజ మరణం. సరే, సూక్ష్మ శరీరమునకు జీర్ణత్వం ఎటులైనా వృద్ధిపూర్వకంగా చెప్పబడను. వృద్ధి అనగా రాగద్వేషాద్యాకారంబుగా పరిణమించుట, వాని యొక్క సంకోచము జీర్ణత్వం. సూక్ష్మ కారణ శరీరములకు వృద్ధి సంకోచంబులు ఎవరి యందు కానంబడుతున్నవైనా అజ్ఞానమునందు వృద్ధియు, ముముక్షత్వమునందు సంకోచమును కానబడుతున్నవి. కాబట్టి వీనికి శరీరమని పేరు వచ్చినది. సూక్ష్మ శరీరానికి ఎలాగండి అని అడిగాం. అంటే ఎలాగట? బాగా అరిషడ్ వర్గాలు బలంగా ఉన్నాయి. అప్పుడు సూక్ష్మ శరీరం ఎలా ఉన్నట్టు అనిపించింది? బలంగా ఉందా బలహీనంగా ఉందా? బలంగా ఉంది. ముముక్షత్వం వస్తే ఏమైంది? సూక్ష్మ శరీరం బలహీనపడిపోయింది. ముముక్షువుకి సూక్ష్మ శరీరం బలహీనపడిపోతుంది. అలా సూక్ష్మ శరీరం ఎవరికైతే బలహీన పడలేదో వాడు ముముక్షు కాదు. మరి ఎవరు? భుభుక్షు. ఎవరండి ఆయన? భుభుక్షు. ఎవరికైతే సూక్ష్మ శరీరం బలంగా ఉందో ఆయన ఎవరు? భుభుక్షు. సూక్ష్మ శరీరం బలహీనపడిపోతే ముముక్షు. అర్థమైందండి? జ్ఞానం వస్తే రురుక్షువు. కాబట్టి మానవుడికి 3 స్థాయిలు ఉన్నాయి: బుభుక్షువు, ముముక్షువు, రురుక్షువు. అందుకే పరమాత్మ అని ఎలా ఉండమంటాడు? 6 రుక్షోర్ముని యోగి అలా ఉండమంటాడు. కాబట్టి మనం తప్పక దేన్ని క్షీణింపజేయాలి? ఇప్పుడు ఎలా చేస్తామండి? అలాగా ఎలా 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 ఎలా? ఎట్టి అన్నమో అట్టి మనస్సు, ఎట్టి అన్నమో అట్టి మనస్సు. అందుకని అన్నం దగ్గర కొట్టాను దెబ్బ. ఏమైపోయింది అప్పుడు? యోగి గుండ్రంగా ఉండాలా బక్కపలసగా ఉండాలా? గుండ్రంగా ఉన్నాడంటే అర్థం ఏంటి? భోగి భుభుక్షు. పిల్లవాడు ఎలా ఉండాలి? చిన్నపిల్లవాడు ఎలా ఉండాలి? గుండ్రంగా ఉండాలి. చిన్నపిల్లవాడేమో బక్కగా, యోగేమో గుండ్రంగా. అప్పుడేమైంది? అంతా వ్యతిరేకమే. అర్థమైందండి? కాబట్టి ఎవరైనా ఈ ప్రపంచంలో ప్రాణాయామం యజ్ఞం చేసేటటువంటి వాడు చువ్వలాగా ఉంటాడు. అర్థమైందండి? ఏమంటారు దాన్ని? లైట్నింగ్ రాడ్. లైట్నింగ్ రాడ్ వలె ఉంటాడు. సరే, సూక్ష్మ శరీరాన్ని క్షీణింపజేయాలి అంటే, ఏ శరీరానైనా క్షీణింపజేయాలంటే ఏం చేయాలి? అంతే, దానికి తగిన ఆహారాన్ని అందించకపోతే అది బలహీన పడిపోతుంది. అదేగా స్థూల శరీరాన్ని కూడా ఏం చెప్పాడు? అన్నం పెట్టలేదు పడిపోతుంది. ఒకవేళ అన్నం పెట్టావు వ్యాధి వచ్చేసింది అప్పుడైనా పడిపోయింది. ఒకవేళ వ్యాధి కూడా రాలేదు ముసలితనం వచ్చి పడిపోయింది. సూక్ష్మ శరీరానికి మరి అన్నం ఏమిటి? విషయాలు. అంతే కదా? సూక్ష్మ శరీరానికి అన్నం ఏమిటి? విషయాలు. ఆ విషయాలు వేయకుండా ఉండు, క్షీణించిపోతుంది. సరే, ఒకవేళ విషయాలు కూడా వేసావు అప్పుడేం చేయాలి? సూక్ష్మ శరీరానికి వచ్చే వ్యాధి ఏమిటి? సూక్ష్మ శరీరానికి వచ్చే వ్యాధి ఏమిటి? అహంకారం. సూక్ష్మ శరీరానికి వచ్చే వ్యాధి ఏమిటి? అహంకారం.
ఆ అహంకారం చేత ఆ సూక్ష్మ శరీరం క్షీణించిపోతుంది. మరి సూక్ష్మ శరీరానికి ముసలితనం ఏమిటి ఉందంటారా? స్థూల శరీరానికి కదా ముసలితనం, సూక్ష్మ శరీరానికి మరి సూక్ష్మ శరీరానికి నాశనం లేదు. కల్పాంతం వరకు సూక్ష్మ శరీరానికి నాశనం లేదు, పుడుతూ పోతూనే ఉంటుంది మోహం చేత. కాబట్టి పునర్జన్మ చేత సూక్ష్మ శరీరం ఏమవుతుంది? మరలా మోహవశం చేత పునర్జన్మను పొందుతుంది. అదే దానికి పరిణామం. సరే, కారణ శరీరం మరి అక్కడ ఎన్నో లక్షణాలు లేవు వీటిలాగా. అజ్ఞానం ఒకటే ఉంది, అక్కడ అవిద్య ఒకటే ఉంది, చీకటి ఒకటే ఉంది, అజ్ఞాన తమసాంధకారం ఒక్కటే ఉంది. అర్థమైందండి? కాబట్టి అది కూడా శరీరమే. మరి దానికి కూడా ఇలాగ 3 స్థితులు ఉన్నాయని చెప్దామా? మీ కారణ శరీరానికి ఆహారం ఏమిటి? మీ కారణ శరీరానికి ఆహారం ఏమిటి? త్రిగుణాత్మకమైన వాసన. ఏమిటండి అది? త్రిగుణాత్మకమైన వాసన బలంగా ఉంటే మీ కారణ శరీరం బలంగా ఉంటుంది. అదే త్రిగుణాత్మకమైన వాసన బలహీనపడిపోతే కారణ శరీరం బలహీనపడిపోతుంది. సరే, మరి కారణ శరీరానికి వ్యాధి ఏమిటి? కారణ శరీరానికి వ్యాధి ఏమిటి? ఏమిటండి, స్థూల శరీరానికి ఎక్కడైనా వ్యాధులు వస్తాయి కానీ కారణ శరీరానికి కూడా వ్యాధులు వస్తాయా? హోమియో చెప్తుంది, నాయన అసలు వ్యాధి వచ్చేదే ముందు కారణ శరీరంలో. ఎలాగా? ద్వేషం కారణ శరీరంలో వస్తుంది. అర్థమైందండి? పిసినారితనం ఎక్కడొస్తుంది? మైజర్, లోభం. మనం మామూలుగా అరిషడ్ వర్గాలన్నీ సూక్ష్మ శరీరంలో వస్తాయనుకుంటున్నాం, కానీ అసలు పుట్టేదే కారణ శరీరంలో, ప్రకటితమయ్యేది సూక్ష్మ శరీరంలో. అర్థమైందండి? కాబట్టి అరిషడ్ వర్గాలే కారణ శరీరంలో వ్యాధి, అలా అయినా క్షీణించిపోతుంది. అర్థమైందండి? సరే, కారణ శరీరానికి ముసలితనం వస్తున్నారు కదా, మరణం లేదు కదా దానికి. సూక్ష్మ శరీరానికి లేదు, కారణ శరీరానికి కూడా లేదు. మరి ఎలాగండి? ట్రాన్స్ఫర్ ఇక్కడున్న అజ్ఞానంతో సహా అది ఇంకో ఉపాధిలోకి వెళ్ళిపోతుంది, అజ్ఞానయుతమైన ఉపాధిలోకి వెళ్ళిపోతుంది. అదే దానికి పరిణామం. కాబట్టి ఉత్తర శరీరానికి వెళ్ళాలి అంటే సూక్ష్మ శరీరం, కారణ శరీరం కలిసి ప్రయాణం చేస్తాయి ఉత్తర శరీరానికి. ఈ జ్ఞానము, ఈ అజ్ఞానం రెండింటినీ పట్టుకుపోతుంది అది. అర్థమైందండి? ఎంత దూరం వెళ్ళొచ్చు అంటారు? ఎంత దూరం వెళ్ళొచ్చు అంటే ఇక్కడ పోయాడు అనుకోండి, ఎక్కడ పుట్టచ్చు? 14 లోకాల్లో పుట్టడు. ముందు భూమండలం మీద ఎక్కడైనా పుట్టచ్చు, ఏ ఉపాధులైనా పుట్టచ్చు. ఈ భూమండలం మీద 84 లక్షల జీవరాశులలో ఎక్కడైనా పుట్టవచ్చు. ఆఖరికి ఆఫ్రికాలో దోమగా కూడా పుట్టవచ్చు, ఇండియాలోనే దోమ అక్కర్లు. అండర్స్టాండ్? కాబట్టి భూమండలం మీద 84 లక్షల జీవరాశుల్లో ఎక్కడ నీకు ప్లేస్ లేనంత సుకృతం ఉందనుకోండి, అక్కడెక్కడా ఉపాధి లభించినంత సుకృతం ఉందనుకోండి, అప్పుడు మీరు ఊర్ధ్వలోకాల్లో ఎక్కడో ఒక చోట సూక్ష్మ ఉపాధిని పొందుతారు. అక్కడ స్థూల ఉపాధులు ఉండవు. ఒకవేళ ఇక్కడ ఉపాధి లభించినంత దుష్కృతమే ఉందనుకోండి, అప్పుడు 7 అధోలోకాల్లో సూక్ష్మ ఉపాధి కలిగి ఉంటాం. ఇలాగా ఆ సూక్ష్మ శరీరమే నేను దుష్కృతమో సుకృతమో నిర్ణయం చేసి ఆ రకమైన ఉత్తర ఉపాధిని, అనుభవాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ శరీరత్రయం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలా, అజాగ్రత్తగా ఉండాలా? జాగ్రత్త అంటే తెలుసా మీకు ఎవరికైనా? జాగ్రత్త అంటే ఏంటి? వాట్ ఈజ్ జాగ్రత్త? వాట్ ఈజ్ జాగ్రత్త? వాట్ ఈజ్ జాగ్రత్త? హలో, వాట్ ఈజ్ జాగ్రత్త? నిద్రపోతుంది. అందుకే రాత్రిపూట అంతా మేలుకోకూడదని చెప్పేది. 3-4 గంటలైనా పడుకోవాలి. అర్థమైందా? ఆవిడకి చెప్పాలి కదా మనం రాత్రి అంతా మేలుకుంటే. అర్థమైందండి? మరి జాగ్రత్త అంటే ఏమిటి? ఇంతకీ పుస్తకాల్లో తప్ప ఎక్కడ
కనురెప్ప వేయకుండుట. రెప్ప వేయకుండుట అది జాగ్రత్త. అంటే ఎంతసేపట్లో ఈ సూక్ష్మ శరీరం కారణ శరీరం రియాక్షన్లోకి వస్తాయి? రెప్పపాట్లు. కాబట్టి నువ్వేం చేయాలి? రెప్ప వేయకుండా ఉండు. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అంతే కదండి. తలుపులు తీస్తే దుమ్ము వస్తుంది, ఏం చేయాలి? తలుపులు వేసుకో. అంతేనా కదా? అలాగే రెప్ప వేస్తే అజ్ఞానం వస్తుంది, రెప్ప వేయమాగా. ఏదో నాకు తెలియదు అదంతా. అంతేనా కదా? ఎవరిని అడిగినా సింపుల్గా సొల్యూషన్ అర్థమైపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి అది? రెప్పపాట్లోనే అదంతా రియాక్షన్ వచ్చేస్తుంది. మరి కోపం ఎంతసేపట్లో వస్తుంది? అంతేనా కదా? ఏమన్నా 2-3 రోజులు టైం పడుతుంటావా కోపం రావడానికి? పట్టదు. అర్థమైందండి? శాంతం వాడి మాట పూర్తి అవ్వలేదు, ఇంకా ఏమైపోయింది? కాబట్టి ఎంత సమయం మనం జాగ్రత్తగా, అంటే జాగ్రత్త అనేది ఎంత సూక్ష్మంగా ఉండాలయ్యా. ప్రతి రెప్పపాటుని పట్టుకోగలిగే, గుర్తించగలిగేటటువంటి స్థితిలోనూ ఉండాలి. అందుకు సాధన చేయటం. సాధన ఎందుకయ్యా అంటే ఎంత సూక్ష్మంగా పట్టుకోవాలి. ఈ రెప్పపాటు ఒక ఆలోచన అక్కడే పట్టాలట. ఆ ఆలోచన పుట్టే దగ్గరే దాన్ని పట్టాలట. ఆ పుట్టే చోట హృదయం. ఆలోచన పుట్టే చోట అక్కడ హృదయం. ఆ హృదయాకాశ పరిధిలో అంతరాత్మ, అది నువ్వే, అది ప్రత్యేగాత్మ, అది చైతన్యం, అది పరమాత్మ. అదొక్కటి తెలుసుకుంటే మిగిలినవన్నీ తెలుసుకోక్కర్లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? అక్కడ దాకా వెళ్ళి ఏం చేస్తున్నాం అన్నాం, ఏమైపోయింది? అప్పుడు తూ వచ్చేసిందండి. అక్కడ దాకా వెళ్ళేప్పుడు చూసుకోండి మీరు. అక్కడ దాకా జాగ్రత్తగా ఉంటారండి. సాధన చేసి జపం చేసి నానా కష్టాలు పడి ఆ హృదయం దగ్గర దాకా వెళ్తాడండి. ఇక అయిపోతుంది, ఒక క్షణంలో అయిపోతుంది. ఇక ఆ గడప అవతలకి దాడితే హృదయమే. వెంటనే ఆ మనసు ఏం చేసింది అని తూగు వచ్చాడు, మునిగిపోయింది. అప్పుడే ఎందుకు రావాలి? మనం అంతా రోజువారీ జీవితం అంతా ఎలా జీవించాం? అతడు అకర్త, అతడు అభోక్త, అతడు అసంగి, అతడు అపరిచ్ఛిన్నుడు, అతడు అద్వితీయుడు అన్న లక్షణాలతో జీవించేమేమిటి? జీవిస్తే అక్కడ రాదు, జీవించకపోతే వచ్చేస్తుంది. ఈ లక్షణమే అక్కడ వచ్చింది. సోయం దేవదత్త, వాడేం కొత్తవాడు కాదు, వీడే వాడు, వాడే వీడు. అర్థమైందండి? మరి వాడు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? మరి అప్పుడు ఎదిరించాలా, ఓడిపోవాలా? ఏది మన దగ్గర అసలు ఎదిరించే లక్షణం ఏది అసలు మన దగ్గర? ఇక్కడ వస్తే ఏమవ్వాలి? సరెండరే, శరణాగతే. అప్పుడు ఏమైపోయింది? దా నాతో పాటు అన్నాడు, అంతే. ఇటు వెళ్ళవలసిన వాడు కాస్త అటు వెళ్ళాడు, అంతే. ఇలా కారణ శరీర భ్రాంతి చేత మానవుడు విలక్షణంగా ఉండాలి. అది అక్కడ పాయింట్. ఏమిటి పోరాటం? నువ్వేమీ యుద్ధాలు, ఆయుధాలు, గదలు ఏం తెచ్చుకోకర్లే. గాంధీ వాళ్ళు ఇద్దరితో పోరాటాలంటే గాంధీ వాళ్ళను గదలు ఎందుకు? నీకు ఏం కావాలి? నీకు ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఫినిష్. 3 సార్లు చెప్పొచ్చు కదా, ఊరుకో ఊరుకో ఊరుకో, అయిపోవాలి, అంతే. అంత సింపుల్గా పరిష్కారం కావాలి. కానీ దాన్ని ఏదో బ్రహ్మాండం బద్దలైనట్టుగా పోరాడి గోడకెళ్ళి గుద్దుకుంటే బుర్ర బద్దలవుతుంది తప్ప అది ఏమైనా వింటుందా, పెడుతుంది. కాబట్టి కారణ శరీరంతో ఎవరు పోరాడటం వీలు కాదు. ఎందుకు ఓడిపోతున్నారు? కారణ శరీరంతో పోరాడుతున్నారు. పోరాడకూడదు. పోరాటం అంతా ఎవరితో చేయాలి? మరి సూక్ష్మ శరీరంతో చేయాలి. పోరాటం ఎవరితో చేయాలి? సూక్ష్మ శరీరంతో చేయాలి. కారణ శరీరాన్ని గమనిస్తే చాలు, పోతుంది అది. నువ్వు ఊరకుండే గమనిస్తే కారణ శరీరం ఏం చేయదు. నువ్వు ఊరకుండే గమనించలేదు, ఇక దానంలో పడిపోవడం. సూక్ష్మ శరీరాన్ని ఊరకుండా గమనిద్దామని ప్రయత్నిస్తున్నారు. వీలవుతుందే? సూక్ష్మ శరీరం వైబ్రెంట్గా ఉంటుంది కదా. నేను ఊరకుండాను గమనిస్తానంటే ఒప్పుకుంటుందే? అదేం లేదు, అదేం కుదరదంట.
కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? బాగా పోరాడాలి. ఎలాగా? దేవతలు అసురులు పోరాడినట్టు. ఆ దేవతలు అసురులు ఎందులో ఉన్నారు? సూక్ష్మంలోనే. దైవీ లక్షణాలతో ఆసురీ లక్షణాలతో పోరాడాలి. దైవీ లక్షణాలే విజయాన్ని పొందాలి తప్పక. అది సూక్ష్మ శరీరం. కారణ శరీరం దగ్గరికి వెళ్ళేప్పటికి పరమేశ్వరుడులాగా ఊరకుండంతే అర్ధ నిమిలిత నేత్రుడవై ఉన్మని దృష్టి కలిగి ఉండి ఊరక చూస్తూ ఉండు. కారణ శరీరం వస్తుంది పోతుంది, నిన్నేం చేయలేదు. అదే అలా లేవు. అర్ధ నిమిలిత నేత్రుడు బదులు ఎలా ఉన్నావు? పూర్ణ నిమిలిత నేత్రుడు. ఏమైపోయినప్పుడు? థ్యాంక్స్, వచ్చేసే ఇక నీ టైం అయిపోయిందిరా బాబు అని చెప్తుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, అది ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు దాంతో పని లేదు. సో కాబట్టి శరీరత్రయ లక్షణములు చాలా జాగ్రత్తగా గుర్తించి మనం విలక్షణంగా ఉండాలి. అది జాగ్రత్త. విలక్షణమే జాగ్రత్త. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందండి? గోముఖాసనంలో కూర్చోమంటారా? సుఖాసనంలో కూర్చోమంటారా? పద్మాసనం బెటర్ అంటారా? ఏ ఆసనంలో ఉంటే నిద్రం చేయిస్తామంటే విలక్షణంగా ఉండాలి అంతే. అక్కడ ఆసన ముద్రలతో పని లేదు. అక్కడ షణ్ముఖి బెటర్ అంటావా? భ్రామరి బెటర్ అంటావా? అది ఇంకా ఉత్తమం అండి. ఓయ్, ఎందుకని? ముద్రలందు పరమశాంభవి హెచ్చు. కానీ అసలు అది పనిచేయదే. అక్కడ నువ్వు ఎన్ని వేసినా అది దాని ముందు అన్నీ ఓడిపోతాయి. ఎందుకని? అది సృష్టికి కారణ శరీరం. నీకే కాదు, ఈ కారణ శరీరం సృష్టి కారణ శరీరంలో భాగం. అది చిన్న విషయం కాదు. అది మరి దాంట్లో భాగాన్ని ఈ ఏమిటది దీంతో ఎలా కొడతావు? అర్థమైందండి? అది సరే, ట్రై చేయి. కనబడితే కనబడవచ్చు. దాని ఎవరైనా ఇక్కడ ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు అడుగు అనుభవంతో. సరే, ఇందాక ఇప్పుడు నాగమణి గారు అడిగిన ప్రశ్న, ఏమండి శరీరాలు దేహాలు ఒకటేనంటారా? వేరు వేరు అంటారు. అలా ఆ గొడవ వేరేనా, ఈ గొడవ వేరేనా? ముందు అసలు మౌలికంగా వేరేనా సిద్ధాంతంగా చూడాలి మొట్టమొదట. ఆ తర్వాత ఎవరికి వారికి. అర్థమైందండి? దేహములనే పేరు ఎందుకు వచ్చింది అసలు? వాటికి దహింపబడుతున్నవి కావున. ఈ దేహములు దహింపబడుతున్నవా అనినా దహింపబడుతున్నవి. అగ్ని చేత భస్మాకారముగా దహింపబడినవి కొన్ని శరీరములే కదా. అన్ని శరీరములను దహింపబడుతున్నవని ఎటులా చెప్పవచ్చు? ఎలా చెప్తారండి? స్థూల శరీరాన్ని అయితే ఆ కట్టెను కాల్చకమానదని పెద్దగా పాట పాడేసి కాల్చేసాం. అప్పుడేం మిగిలింది? గుప్పెడు బూడిద. స్థూల శరీరానికి అన్వయమైంది. మరి సూక్ష్మ శరీరానికి దహింపబడదు. సూక్ష్మ శరీరం కాల్చబడదు, దహింపబడదు, తడుపబడదు. నైనంచిందంతి శస్త్రాణి. మరి సూక్ష్మ శరీరానికి కూడా ఉంది ఆ లక్షణం. ఆత్మకి ఎలా ఉందో సూక్ష్మ శరీరానికి కూడా ఉంది ఆ లక్షణం. నైనం దహతి పాపక. వచ్చు మీకు ఆ పాట ఉంటుంది. సరే, అన్ని శరీరములు దహింపబడుతున్నాను ఎట్లా చెప్తావు? స్థూల శరీరము సర్వదా తాపత్రయములచే దహింపబడుతున్నాడు. ఆ కట్టెల్లో కట్టె కలిసిపోవడం కాదురా నాయన. స్థూల శరీరం బ్రతికి ఉన్నప్పుడే దహించబడుతున్నది. దేని చేత? తాపత్రయముల చేత. ఏమిటి తాపత్రయం? అది అంతా వచ్చు కదా మీకు తాపత్రయాల పాఠం. ఏమిటది? ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక. స్థూల శరీరం ఉంటేనే. పోయిన తర్వాత వెళ్ళిపోయిన మేము ముత్తాత గారిని దోమలు కొట్టాలా వద్దా? జరిగిపోయిన ముత్తాత గారిని దోమలు ఎలా కొడతాయండి? దోమల బాధ ఆయనకు ఉండాలా వద్దా? ఇప్పుడు నన్ను కుడుతున్నాయండి. మీ ముత్తాత గారు కూడా దోమల బాధ ఉండాలా వద్దా? ఆయన ఇప్పుడు లేడు కదండి బాబు. కాబట్టి ఆది భౌతిక తాపం ఎలా వస్తుంది? శరీరం ఉంటేనే. అర్థమైందండి? స్థూల శరీరం ఉంటేనే. కాబట్టి తాపత్రయం అంతా దేనికి? స్థూల శరీరం. కాబట్టి స్థూల శరీరం తాపత్రయము చేత దహింపబడుతుంది. సూక్ష్మకారణ శరీరములకు దహ్యమానత్వం ఎటుల వలెనైనా జ్ఞానాగ్ని చేత దహింపబడుతున్నారు. వెరీ ఇంపార్టెంట్. వేరే అగ్ని చేత దహించబడదు.
సూక్ష్మ కారణ శరీరములు ఏ జ్ఞానాగ్ని చేత దహించబడుతున్నాయో అది మాత్రమే సత్యం. కాబట్టి ఎప్పటికైనా మానవుడు జ్ఞానాగ్నిని పొందాలా అక్కర్లేదా? తప్పక పొందాలి. స్థూలంలోనా సూక్ష్మంలోనా? కలలో ఆకలేస్తే కలలో తినాలా ఇలలో తినాలా? ఆహారం కూడా ఎక్కడ రావాలి అప్పుడు? లడ్డూలు వస్తే బెటరా జాంగ్రీ వస్తే బెటరా? కళలో ఏది రమ్మంటూ వస్తుంది. అదేమిటి ఏమిటి అంతేనా కాదా? వివాహ భోజనంబు రా అంటే వస్తుంది. ఏమన్నా వండాలా పెట్టాలా? అంతేనా కాదా? తినటం కూడా ఎంతసేపట్లో అయిపోయింది. తలుచుకోగానే తృప్తి కూడా ఎంతసేపట్లో అయిపోయింది. ఆకలేయడం, వండడం, తినడం, సంతృప్తికి పడడం కూడా అంతా రెప్పపాటులు అయిపోయింది కళలో. అవునా కదా? అలాగే జ్ఞానాగ్నిలో సూక్ష్మ కారణ శరీరాలు దగ్ధం అవడానికి పట్టే కాలం రెప్పపాటు. అంతే, ఒక రెప్పపాటులో దగ్ధమైపోతాయి. ఎలాగా? అది జ్ఞానాగ్ని యొక్క బలం, ఫలం. సరే, అందువలన ఈ 3 లక్షణముల చేత శరీరత్రయానికి ఏమైనా పేరు వచ్చింది ఇప్పుడు? దేహత్రయం. సరే, పూర్వ శరీరమునకు స్థూలమని పేరు ఎందుకు వచ్చినదనినా స్తంభము వలనే ప్రత్యక్షముగా తోచుతున్నది కనుక. మాటి మాటికి స్తంభం స్తంభం అంటాడు ఏమిటండి ఈయన? ఏమండి, మన స్థూల శరీరం కదులుతుందా కదలటం లేదా? అసలు కదులుతుందే? స్తంభం తనంతట తాను కదలలేదు, లక్షణ రీత్యా. ఆ పోలిక ఎలా వేసాడంటే లక్షణ రీత్యా. దాని వెనక ఒక లక్షణం ఉంది. స్తంభ పురుషవత్ అని అద్వైతంలో ఓ సూత్రం ఉంది. అంటే ఏమిటట? చీకట్లో స్తంభాన్ని చూసేట, ఆ స్తంభం వెనకాల ఎవడో ఉన్నాడనే అనుమానం కలిగింది. ఆయన చూసాడా? చూడలేదు. అడ్డం ఏముంది? స్తంభం. కానీ చీకట్లో చూశాడు. చీకట్లో చూస్తే దొంగ స్తంభం వెనకాల దాకా. అమ్మో, అనుమానం వచ్చింది. ఇప్పుడు ఎవరున్నారని? ఎవరో ఉన్నారు. ఎవరున్నారో చెప్పు. ఎవరో ఉన్నారు. నాకు కనబడుతుంది ఇక్కడి నుంచి, దూరం నుంచే కనబడుతుంది. అది దగ్గరికి వెళ్తే కనబడదు. స్తంభపురుషవతి ఎలాంటిదండి? దగ్గరికి వెళ్తే కనబడదు. ఎక్కడి నుంచి కనబడుతుంది? దూరం నుంచి కనబడుతుందండి. దగ్గరికి వెళితే అదృశ్యమైపోతుంది. అర్థమైందా? కాబట్టి స్థూల శరీరంలో పురుషుడు ఉన్నాడా లేడా? ఇప్పుడు స్తంభం చాటున పురుషుడు ఉన్నాడా లేదా? ఎలా ఎలా తెలిసింది? దగ్గరికి వెళ్ళి చూడు. ఏంటండి దగ్గరికి వెళ్ళి చూడడం, దూరం నుంచి చూడడం? వాట్ ఈస్ దిస్ చెప్పగలరా? దగ్గరికి వెళ్ళి చూడడం, దూరంకి వెళ్ళి చూడడం ఏమిటి చెప్పండి? పుస్తకాల్లో వెతకడం అసలు మిమ్మల్ని మించిన వాడు లేరండి, సందేహం లేదు. ఏమిటి దగ్గరికి వెళ్ళి చూడడం, దూరంకి వెళ్ళి చూడడం? భావన. దూరం నుంచి పెళ్లి చూపులు చూశాడు, అప్పుడు ఏమనుకున్నాడు? జగజ్జనని అనుకున్నాడు. దగ్గరకు వచ్చి చూశాడు, జగన్మాయ అయిపోయింది. ఇప్పుడు జగన్మాయ జగజ్జననే. దూరం నుంచి చూస్తే, దగ్గరకు వచ్చి చూస్తే అమ్మో మళ్ళా కళ్ళు తిరిగి చూడ్డేక. ఎందుకని? జగన్మాయ, జగత్తు మాయ. జగన్మాయ అంటే అర్థం ఏమిటి? ఈ జగత్తు మాయామయం. ఎప్పుడు తెలిసింది? దగ్గర నుంచి చూస్తే. దూరం నుంచి చూసావు, అబ్బా ఎంత బాగుంది ఆ కొండ, టక్క టక్క ఎక్కేయచ్చండి దూరపు కొండలు. దగ్గరికి వెళితే దారే లేదు. అర్థమైందండి? కాబట్టి దూరం నుంచి చూస్తే ఈ జగత్ ఎట్లా అనిపించింది? అంత ఆకర్షణీయం. దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంద్రధనస్సు ఉందా లేదా? ఇంద్రధనస్సు అక్కడ కనబడుతుందండి. దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమైంది? అదేమిటి? ఉంటే ఎప్పుడు ఉండాలి కదా? స్తంభ పురుషవత్. ఈ అద్వైత సూత్రం తెలిసి ఉండాలండి, అప్పుడే జగన్మిథ్య, లేకపోతే అవదు. జగత్తంతా స్థూలమే కదా. నీ స్థూల శరీరం అయితేనే స్థూల జగత్ ఏదైనా ఒకటే. స్థూలమంతా ఏమిటి? స్తంభ పురుషవత్. ఏమిటి దాని పరిష్కారం?
దూరం నుంచి చూసి నిర్ణయించమాక, దగ్గరికి వెళ్ళి చూడు. అర్థమైందండి? దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమవుతుంది? దాని యొక్క సత్యత్వం నిరూపించబడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా కనుక మీరు ఈ ఒక్క నిర్ణయాన్ని పట్టుకుంటే మీరు జగద్భావంలోంచి విడుదలైపోవచ్చు. జగత్ అసలు మిమ్మల్ని ఏమీ చేయలేదు, మిమ్మల్ని దగ్గరికి వెళ్ళి చూడాలంటే, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అప్పుడు అంతా అర్థమైపోతుంది. సరే, నెక్స్ట్ అక్కడ దాకా వచ్చాం. ఆ స్తంభం వల్లనే దానికి స్థూల శరీరం అని పేరు. మధ్య శరీరం ఒక సూక్ష్మ శరీరం అని పేరు ఎందుకు వచ్చాను? పూర్వ శరీరము వలె స్థూలముగా కనపడటలేదు కనుక దీనికి సూక్ష్మ శరీరం అని పేరు వచ్చింది. దీనికి లింగ శరీరం అని పేరు ఎందుకు వచ్చినదనినా, లీనమై శబ్దాది విషయములను అంగీకరింపుచున్నది కనుక ఆత్మను నిర్లక్ష్యము చేత నిర్లక్షణము చేత తెలియబరుచుతున్నది కావున లింగ శరీరం అని పేరు వచ్చింది. ఏమైనా తెలిసిందంటారా? పూర్వ శరీరం, మధ్యమ శరీరం, పశ్చిమ శరీరం అని మనకి 3 పేర్లు పెట్టాడు. స్థూల శరీరానికి ఏమైనా పేరు? పూర్వ శరీరం. అంటే అర్థం ఏంటి? పూర్వ శరీరం అంటే అర్థం ఏంటి? పూర్వ సుకృత దుష్కృతాల నుంచి లభించున్నది. ఇది దేని బట్టి లభించింది? పూర్వ సుకృత దుష్కృతాలను బట్టి ఇప్పుడు లభించింది. మధ్యమ శరీరం అంటే ఏమిటి? ఈ శరీరానికి రాబోయే శరీరానికి మధ్య ఒక వారధి ఉండాలా వద్దా? ఆ వారధి సూక్ష్మ శరీరం. పశ్చిమ శరీరం అంటే ఏమిటి? తర్వాత దానికి బీజం. ఆ తర్వాత వచ్చే శరీరానికి ఒక బీజం ఉండాలా వద్దా? ఆ బీజమే పశ్చిమ శరీరం. ఇలా అర్థం చేసుకోవాలంటే మానవ జీవితాన్ని పూర్వ, మధ్యమ, పశ్చిమ. పూర్వ శరీరం గురించి చెప్పేశాడు. ఏమిటది? స్తంభ పురుషవత్. అయిపోయింది, ఒక సూత్రం చెప్పేశాడు. మధ్యమ పురుషుడికి చెప్తున్నాడు. దానికి ఏమని పేరు? సూక్ష్మ శరీరం అని, లింగ శరీరం. ఎందుకు పెట్టామండి లింగ శరీరం అని? లీయతే గమయతే ఇది లింగ. ఉత్పత్తి అర్థం ఏమిటి? లింగం అంటే లీయతే గమయతే ఇది లింగ. ఏమిటయ్యా ఈ లీయతే గమతే? నాకు అర్థమయ్యేది చెప్పచ్చు కదా. శబ్దాది విషయములు వచ్చినప్పుడు అది లీనమైపోతుంది అందులో. మీరందరూ పాటలు వింటూ ఏం చేస్తున్నారు? భజనలు పెట్టామండి, అప్పుడు ఎలా ఉన్నారు? జాగో 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 శంకర. ఎలా ఉంది? నన్నే. అక్కడ ఆ శంకరుడు ఎవరు? ఇప్పుడు నేనే. అంతే. ఆ పాట పాడినంతసేపు కూడా తన్మయత్వాన్ని చెంది, ఆ మంత్రాలు చెప్పినంతసేపు కూడా తన్మయం. అలా ఏదైనా సరే భోజనం చేస్తున్నంతసేపు శబ్దాది విషయములు అంటే శబ్దస్పర్శ రూప రసగంధాలు 5 కలిగినప్పుడు దాని యందు చేరిపోవుచున్నది. లీనమగుడు అంటే ఏంటి? చేరిపోయి ఏం చేస్తుంది? అవి ఎటు పోతే అటే పోతుంది. గమయతే, లీయతే, గమయతే ఇది లింగ. కాబట్టి మన సూక్ష్మ శరీరం ఏ శరీరం? లింగ శరీరం. సరేనయ్యా, దానికి ఉన్న గొప్ప లక్షణం ఏమిటి? ఇంతకీ దేంటో అయినా కలిసిపోగలదు. దేంటో కలిసిపోతే దాని ఎమ్మడది వెళ్ళగలదు. అంతేనా కదా? సరే, దాన్ని కాసేపు పరమాత్మలో కలిసిపోమను. శబ్దాది విషయాల్లోనే ఎందుకు కలవాలి? అది దాన్ని బట్టికెళ్ళి ఏం చేయాలి? ఇప్పుడు పరమాత్మ, అది కూడా దాని పేరు కూడా శివలింగమేనండి. అందుకే లింగం. ఏమైనా దృష్టి దేని మీద పెట్టాలి? శివలింగం మీద పెట్టు, శివుడి మీద పెట్టు. ఏమైంది అప్పుడు? ఆ కలిసిపోయేదేదో శివుడిలో కలిసిపోమను, కలిసి పోమను. లీయతే గమయ్యతే. అంతే. అర్థమైందా? మీ ఆయన నుంచి నీకు పెళ్లి చేసావా లేదా? ఆ తర్వాత పెళ్లి చేసిన దగ్గర నుంచి బ్రాహ్మణుడు గారు నీకు ఒక విషయం చెప్తాడు. అమ్మా, ఎటు వెళ్ళినా మీ ఇద్దరు కొంగు ముడి వేశాను, చూసుకుని వెళ్ళమ్మా అని చెప్తాడు. అవునా కదా? వెంటనే ఏం చేస్తారు ఇద్దరు? ఈ విషయం ఇప్పుడే చెప్తాడు, ఆ విషయం మర్చిపోయి ఆయన ముందుకు వెళ్ళిపోతాడు. ఈవిడేమో అక్కడే వెనకాలే ఉంటుంది, డామ్మని పడతాడు. ఏమయ్యా, ఇప్పుడే చెప్పాను కదా మీ ఆవిడతో పాటు వెళ్ళవయ్యా అని చెప్తాడు ఆయనకి. ఏమ్మా, నువ్వు వెళ్ళు తల్లి, ఆయన ఎటు వెళ్తే అటు, నువ్వు ఇక్కడే స్థాపయామి పూజ ఏమిలాగా ఇక్కడే ఉంటే అలాగా. అర్థమైందా? కాబట్టి ఇద్దరు కలిసి వెళ్ళండి అని మళ్ళా చెప్పాడు. ఆయన ఏం చేశాడు? ఈ కొంగు ముడేసిందన్న విషయం గుర్తుండదండి. నూతన వధువర్లా కావాలంటే మీరు చూసుకోండి, కనీసం 3 సార్లన్నా పడతారు, నో డౌట్. మీరు ఎక్కడ అది ఎవరు వీడియో తీరండి,
ఎందుకంటే డ్యామేజింగ్ అనేది, ఈ డ్యామేజింగ్ అంశాలు ఏవి వీడియో తీరు. అర్థమైందా? మళ్ళా టకటగా మెట్లు దిగుతాడండి ఈయన. ఈవిడేమో అక్కడ ఉంటుంది, ఇంతే సంగతులు. మళ్ళీ డామని పడతాడు ఆయన. అప్పుడు బ్రాహ్మణ కల్పించుకోడిగా, ఎందుకు ఓసారే చెప్తాడు ఆయన. అర్థమైందండి? ఇక మిగిలిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళందరూ నడవే నువ్వు ఆయన వెళ్తాడు తొందరగా. ఈవిడికేంటి అప్పటిదాకా అలవాటు ఉండదు కదా, కొత్త అలవాటు కదా ఇది. కాబట్టి సూక్ష్మ శరీరానికి పరమాత్మ వైపు నడపడం అనేది కొత్త అలవాటు, అంతేనా కదా? కాబట్టి జీవాత్మను ఎప్పుడు ఏం చేయాలి? అభ్యాసం చేయి బాగా. తర్వాత ఏమైపోయింది? 12 ఏళ్ల తర్వాత ఎవరన్నా గుర్తు చేశారా? ఇక గుర్తు చేయక్కర్లే. ఎందుకని? అలవాటు అయిపోయింది. లీయతే గమయతే. ఏమండి అనగానే ఏమైంది? ఎస్ బాస్ పక్కనే ఉన్నాను అన్నాడు. మొదట్లో అయితే వెతుక్కోవాలి, తర్వాత వెతుక్కునే పని లేదండి. ఆయన అవసరం వచ్చినప్పుడల్లా ఈవిడ ఏమంటుంది? ఏమండి జీ హుజూర్ పక్కనే ఉన్నాను. ఎలా వచ్చాడు అలాగా? అభ్యాసవశాత్. అలాగే పరమాత్మ యందు లీనమైన జీవాత్మ తన ఉనికిని కోల్పోతుంది. ఈ సూక్ష్మ శరీరాన్ని గనక పరమాత్మతో గనక ముడివేస్తే, లీయతే దాంట్లో వ్యాపింపచేస్తే, అది ఎలాగ వ్యాపకమేగా, అది ఎలా సర్వవ్యాపకమో దీన్ని కూడా ఏం చేయాలి? పరిమితత్వంలో నుంచి బయటపడేసి సర్వవ్యాపకంలో పడేసేయాలి. దీన్ని పడేస్తే ఏమైపోయింది? సముద్రంలో కలిసిన నది ఎక్కడుంది? ఒకచోట ఉండాలా, అంతటా ఉండాలా? ఒకచోట ఉండొచ్చుగా. నీళ్ళల్లో నీళ్లు కలిసిపోయినాయి స్వామి. అలాగే ఇది కూడా అంతే. ఆ చైతన్యమేగా ఈ సూక్ష్మం. కాబట్టి ఈ సూక్ష్మాన్ని పట్టుకెళ్ళి ఎందుకు వేయాలి? ఈ సూక్ష్మం నది, ఆ సముద్రం చైతన్యం. దీన్ని పట్టుకెళ్ళి ఏం చేయాలి? చైతన్య మహాసాగరంలో పడేసి ఏమైపోతుంది? కలిసిపోయి ఇంకా ఉనికి లేదు దీనికి. లీయతే గమయతే. ఈ సూక్ష్మలింగాన్ని పట్టుకెళ్ళి ఆ సూక్ష్మలింగంలో పడేసి, ఆ సూక్ష్మలింగం ఎవరు? హిరణ్యగర్భుడు. హిరణ్యగర్భుడు అంటే తెల్లగా ఉంటాడా, నల్లగా ఉంటాడా? ప్రకాశం. కాబట్టి అందరికీ ప్రకాశం తెలియాలా వద్దా? తెలిసే ఏమిటి ప్రయోజనం? నీ సూక్ష్మ శరీరం ఆ హిరణ్యగర్భుడిలో లీయతే గమయతే. ఫినిష్డ్. ఇప్పుడు ఎవరు ఎగిరిపోయారు? కారణ శరీరం సంగతి చూద్దాం. సరే ఏమిటాడు ఇంతకీ? పశ్చిమ శరీరమునకు కారణ శరీరం అని పేరు ఎందుకు వచ్చినదనినా, ఈ 2 శరీరములను పుట్టింపుతున్నది కావున కారణ శరీరం అని పేరు వచ్చింది. ఈ సూక్ష్మ శరీరం ఆ ముందున్న పూర్వ స్థూల శరీరం దేంట్లోంచి వచ్చినాయి? కారణ శరీరంలోంచి వచ్చినాయి. అర్థమైందండి? నేనేమైనా సరే వాడిని కొట్టడానికే పుడతాను అని ఒకడు అనుకున్నాడు అనుకో. ఏమనుకుని పుట్టాడు? పుడుతూనే ఏమనుకుని పుట్టాడు? వాడిని కొట్టడానికే నేను పుడతాను అనుకుని పుట్టాడు అనుకోండి. ఇప్పుడు కారణ శరీరంలోంచి వచ్చాడా లేదా? ఇప్పుడు ఆ కొట్టడం వల్ల లక్షణం వాడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు దానికి తగిన సూక్ష్మ శరీరం, తగిన స్థూల శరీరంతో వస్తాడా? వచ్చినాక సంపాదించుకుంటాడా? మరి అవడమే అలా వస్తాడు వాడు. అర్థమైందండి? ఆలోచించుకోండి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను? శ్రీకృష్ణ పరమాత్మ పుడుతూనే దేనికోసం పుట్టానన్నాడు? ధర్మ సంస్థాపనార్థమే నేను పుట్టాను అన్నాడు. మరి పుట్టిన దగ్గర నుంచి ఆయన ఏం చేశాడండి? వేయడమే పని అంతే. అడ్డం వచ్చిన ప్రతివాడిని వేయడమే పని అంతే. అదేమిటయ్యా? ధర్మ సంస్థాపన అనే మహాయజ్ఞంలో వీళ్ళందరూ సమిధలు అంతే. మీ దృష్టిలో వేయటం కావచ్చు, నేనేం చేస్తున్నాను? ధర్మ సంస్థాపన అనేటటువంటి లోక కళ్యాణం అనే మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నాను. అందులో ఇవన్నీ సమిధలు వేసేయాల్సిందే, లేకపోతే అది పూర్తవదు. ఆ ధర్మ సంస్థాపన పూర్తవదు అన్నాడు. మరి ఆ ఎక్విప్మెంట్ అన్నిటితో వచ్చాడంటారా? తర్వాత సంపాదించాడంటారు. కాబట్టి కారణ శరీరంలో తగిన బలమైనటువంటి సూక్ష్మ స్థూల శరీరాలను పొందే శక్తి ఉందా లేదా? ఇప్పుడు ఉంది. మీ జీవితం లెక్కేద్దాం. శ్రీకృష్ణుడు అంటే ఈజీగా అర్థమైపోయింది. మీ జీవితంలో మీరు సాధించినవి కానీ సాధించనివి కానీ ఉన్నాయా లేవా? ఉన్నాయిగా. సాధించినవని ఎలా సాధించారు? మీరు సాధించినవని ఎలా సాధించారు?
ఆ కారణ శరీరమే. సాధించనివి అది కూడా అదే. ఎందుకని ఒక ఏనుగుని లేపేద్దామని అనుకున్నాను, కానీ ఎవ్వరు ఏనుగు తెచ్చి నా భుజం మీద పెట్టలే. ఈ తెలివితేటలకేం తక్కువలే. కాబట్టి సాధించనివన్నీ ఎలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి. ఎందుకని అసలు ఆయన చూస్తే ఎలా ఉన్నాడు, గాలిస్తే కొట్టుకుపోతున్నాడు. ఆయనే ఏనుగుని మోస్తాడు, అవునా కదా? కానీ ఏనుగుని నడిపే మావడివాడు ఏనుగంత ఉండాలంటారా? అవసరం లేదు, అంతేనా కదా? కాబట్టి ఆయన ఏనుగు మావడివాడు అవ్వచ్చా లేదా? అవ్వచ్చు. ఏనుగును భుజాల మీదకి ఎత్తుకుంటాను అనకూడదు. అంటే జ్ఞానంతో ఏనుగుని నడపవచ్చు. స్థూల శరీర బలంతో ఏనుగుని ఎత్తుతానని అనవలసిన పని లేదు. అట్లాగే జాగ్రత్తగా ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలనే ఏనుగుని ఎత్తుకోకూడదు. దీన్ని ఎత్తుకునే ప్రయత్నం చేయకూడదు. ఏం చేయాలి? ఒక మావటివాడు ఎలాగైతే ఏనుగు మీద విలక్షణంగా కూర్చుని దాన్ని నడుపుతున్నాడో అట్లా ఏనుగుని మావటివాడు నడిపినట్లుగా ఈ మూడింటిని విలక్షణంగా ఉండి నడపాలి. అంకుశం ఏమిటి? విలక్షణత. అంతే. విలక్షణతనే అంకుశం నీ చేతిలో ఉంటే చాలు. తర్వాత ఏనుగుని ఎప్పుడు అంకుశంతో పుడుస్తాడా? పడవడండి. మొదటి సంవత్సరమే అది లొంగేంత వరకే. లొంగిన తర్వాత చిన్న పుల్ల పట్టుకుంటాడండి. చూడండి, కావాల్సి వస్తే ఆడువాడి చేతిలో చిన్న కర్రపుల్ల ఉంటుందండి. ఊరికే ఆ కర్రపుల్ల ఆడిస్తూ ఉంటాడు. అదేమనుకుంటాడు, అమ్మో అంకుశంతో పుడుస్తాడు బాబు, తలనొప్పి వచ్చేస్తుంది. అది కర్రని తెలియదు దానికి. అది వృక్షాలంతా ఉండడంతో పెగిలించి పడేస్తుంది. దాని ముందు చిన్న పొల్ల చూపిస్తాడు. ఏయ్ అంటాడు. అమ్మమ్మ థ్యాంక్స్ వద్దు నాయన. కాబట్టి ఎవడైతే ఆ విలక్షణత్వాన్ని సంపాదించాడో మొదటి సంవత్సరమే కాస్త పోరాడేది 3 శరీరాలతో. అంటే 3 శరీరాలు దాటడానికి ఎంత టైం పడుతుంది? జస్ట్ 1 year. ఒక్కసారి కనుక అధిగమించేసామంటే ఇంకా అది నిన్నేం చేయలేదు. ఏం చూపిస్తే ఆగిపోతుంది అంతే. పొల్ల కూడా వాడు ఏం చేయగలదండి, ఇలా పైకి తిరిగి చూస్తాడు అంతే. దాని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడు అంతే. దానికి ఏం గుర్తొస్తుంది? అంకుశంతో పొడిస్తే వచ్చిన తలనొప్పి గుర్తొస్తుంది. అమ్మో డేంజర్. అర్థమైందా? మీరు కూడా మీ పిల్లల్ని భయపెట్టారా లేదా? కళ్ళతో బెదిరించారా లేదా? వాడు చేసేది కంట్రోల్ చేశారా లేదా? అలా ఎలా చేయగలుగుతారండి మీరు? వాడు మిమ్మల్ని బెదిరించవచ్చా లేదా? పిల్లవాడు తల్లిదండ్రులు బెదిరించవచ్చా లేదా? ఇంకా వాడికి అంత తెలివి లేదయ్యా బాబు. వాడు పెద్దవాడైన తర్వాత ఏం చేస్తాడు? వాళ్ళ పిల్లల్ని కాదు, మనల్ని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు ఆ లక్షణాన్ని మన మీద ప్రయోగించాడు. ఇప్పుడు వాడు పెద్దవాడైన తర్వాత ఇప్పుడు ఆ లక్షణం వాడిలో వచ్చిందా రాలేదా? సహజంగా ఎవరైనా నేర్పించారా? సహజంగానే వచ్చింది. ఎలా వచ్చింది? కారణ శరీరంలో నుంచి సూక్ష్మ శరీరంలోకి, సూక్ష్మ శరీరంలోంచి స్థూల శరీరంలోకి ట్రిపుల్ డౌన్. దీన్ని ట్రిపుల్ డౌన్ ఎఫెక్ట్ ఏమంటాడు? అది రిపుల్ ఎఫెక్ట్. ట్రికిల్ డౌన్, రిపులింగ్ ఎఫెక్ట్ పైనుంచి కిందకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో అలాగా. కానీ దీని అంతటికి పరిష్కారం ఏమిటి? ఏతావాత విలక్షణంగా ఉండు. సరే, అది కూడా ఎలాగో చూద్దాం. ఎంత అయిందో 11 పదాలు. స్థూల శరీరము ప్రత్యక్షముగా కనబడుతున్నది కావున స్థూల శరీరము కలదని చెప్పవచ్చు. స్థూల శరీరము వలె సూక్ష్మ శరీరము ప్రత్యక్షముగా కనబడలేదే. స్థూల శరీర వ్యతిరిక్తమైన సూక్ష్మ శరీరము కలదని ఎటులా ఎరుంగవచ్చును. 17 విధంబులకు కార్యముల వలన సూక్ష్మ శరీరము కలదని ఎరుంగవచ్చును. ఈ 17 విధంబులకు కార్యములను స్థూల శరీరము చేత చేయబడుతున్నవి. సుషుప్తి మూర్ఛావస్థల ఎందుండేటి శరీరంబు చేత 17 విధంబులకు కార్యములను చేయబడవలేదు. అటులా చేయబడలేదు. కాన స్థూల శరీరం యొక్క కార్యములని చెప్పబడకూడదు. మరి దేని యొక్క కార్యములని చెప్పవలేను? స్థూల శరీర వ్యతిరిక్తమైన సూక్ష్మ శరీరం యొక్క కార్యములే అని చెప్పవలేదు. సూక్ష్మ శరీరము స్థూల శరీరము విడిచి స్వతంత్రముగా ఒక కార్యమును చేయలేదు కనుక సూక్ష్మ శరీరం యొక్క కార్యాదులన్నీ ఎటుల ఎరుంగెడదనైనా ఎరుంగవచ్చును. అగ్నిహోత్రము కాష్ఠాదులను ఆశ్రయించి దహన పాకాది క్రియలను చేసినప్పటికీ ఆ దహన పాకాది క్రియలు కాష్ఠాదుల యొక్క క్రియలుగాక కాష్ఠ వ్యతిరిక్తమైన అగ్ని యొక్క క్రియలు ఎటువలే అవుతున్నాయో అటులనే
సూక్ష్మ శరీరము స్థూల శరీరమును ఆశ్రయించి 17 విధములైన కార్యములు చేసినప్పటికీ కేవల స్థూల శరీరం యొక్క కార్యములు అవి కావు. స్థూల శరీర వ్యతిరిక్తమైన సూక్ష్మ శరీరం యొక్క కార్యములని ఎరుంగవచ్చు. ఈ 17 విధముల కార్యములు ఏవి అన కారణ నిరూపణంబుగా పూర్వకంబుగా నిరూపించుతున్నారు. ఈ 17 కూడా ఏమిటండి? ఏమిటది? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 విషయేంద్రియాలు ప్లస్ మనస్సు, బుద్ధి. అర్థమైందండి? 17. మీ అందరికి బాగా వచ్చారు. ఈ 17 పనులు చేస్తున్నాయా చేయడం లేదా? ఒక్క మనస్సే. 17 పనులు చేస్తున్నది ఎవరు? ఒక్క మనస్సే. కానీ ఆ 17 ఉంటే చేస్తుందా లేకపోతే చేస్తుందా? ఉంటేనేగా. ఈ చెయ్యి లేదండి, ఈ చెయ్యి బదులు మనసుని చెయ్యిగా మారమనండి. అదే ఉంటే వాడడానికి ఉపయోగిస్తే సాఫ్ట్వేరే తప్ప అది హార్డ్వేర్ కాదు. సూక్ష్మ శరీరం ఏంటండి? సాఫ్ట్వేర్. స్థూల శరీరం ఏంటి? హార్డ్వేర్. బాగా అర్థమైపోయింది ఇప్పుడు మనకి కంప్యూటర్ పరిభాషలో. ఫోన్ ఉండాలా? ఫోన్లో ఛార్జింగ్ సాఫ్ట్వేర్ సరిగ్గా ఉండాలా? ఛార్జింగ్ ఉండాలి, సాఫ్ట్వేర్ కూడా సరిగ్గా ఉండాలి. ఏమన్నా పాడైపోయింది అనుకోండి, తీసుకెళ్తే బాగు చేయమంటే ఏమంటాడు వాడు? సాఫ్ట్వేర్ పోయిందండి, మళ్ళీ వేయాలి ఒకసారి అంటాడు. అప్పుడు వేస్తే పూర్వపన్న డేటా అంతా పోతుందా? పోతుందే. అదంతా పోతే కుదరదు అన్నాం మనం. అదంతా పోతే కుదరదు అన్నామా లేదా? అలా కుదరదండి, మారిస్తే మాత్రం గ్యారంటీగా పోదు అన్నాడు ఆయన. ఏం చేయాలి ఇప్పుడు? ఏదో ఒకటి చేసి పోకుండా చూడు. ఎందుకని? అది అత్యంత అవసరం. లేకపోతే అలాగా అవన్నీ నాకు గుర్తులేవు, రాసుకోవడం కుదరదు. సరే ఏదో ఒకటి చేస్తానండి అన్నాడు ఆయన. అప్పుడు నువ్వు వాటి మీద అభిమానం కలిగిందా లేదా? ఏదో బాబు పోకుండా చూడవయ్యా బాబు, చాలా ఇంపార్టెంట్ అని 10 సార్లు చెప్పి మరీ వచ్చేసావు. వాడేదో పాపం నానా తిప్పలు పడి అదేదో దాంట్లో ఓ పార్ట్ బయటికి పీకేసి ఆ ఒక్కదాన్ని సాఫ్ట్వేర్ అప్డేట్ చేసేసి, అంటే ఏమిటది? అదేదో ఉంటుంది కదా, ఏమిటయ్యా అది? అదే ఏదో చిప్పో ఐసిక్ లేదు మొత్తాన్ని. సో అంత కొద్దిగా పోకుండా చెయ్యొచ్చమ్మా. కంప్యూటర్లో మెమరీ ఉంటుంది అనుకోండి, ఆ మెమరీలో అన్నీ ఉంటే మరి ఏం చేస్తాం? క్రాక్ చేస్తాం, ట్రై చేస్తాం. క్రాక్ అయితే ఓకే, క్రాక్ కాకపోతే చేసేది ఏమి లేదు. క్రాక్ అయితే మటుకు డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి వేరే దాంట్లో వేస్తారు. ఆ డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి వేరే దాంట్లో వేయడానికి దాదాపు 4-5 రోజులు పడుతుంది. అంత సులభంగా అయ్యే పని కాదు. సో అలా వాడికి టైం ఇచ్చి చేయమంటే మాత్రం కొద్దిగా ఓర్పుగా డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి చేస్తారు. చేస్తే అప్పుడు పనిచేస్తుంది, మళ్ళీ వేసేయచ్చు ఆ డేటా. సో అలాగే ఈ శరీరంలో మనం చాలా సంపాదించేసాం. వచ్చే శరీరానికి వెళ్ళేప్పటికి అదంతా కావాలా వద్దా మనకి? కావాలా వద్దా మనకి? కావాలా వద్దా? ఏం అన్యాయం పాడుగా ఆ డేటాలో ఇంత మాత్రమే అంత మాత్రం వేదండి. పడేమన్నా అట్ట వేయగలుగుతాడు? పడేమన్నా వేయలేడుగా. వేయగలుగుతాడా? డేటా ఎక్స్ట్రాక్ట్ చేశాడండి, అందులో ఏముందో నాకు చెప్పు, నేను సెలెక్టివ్గా నేను చెప్తాను, అవి మాత్రమే వెయ్యి అన్నాడు అనుకోండి, ఏమంటాడు అప్పుడు? అలా చెప్పలేనండి, అదంతా తీసుకున్నాను, వేస్తే మొత్తం వేస్తా, లేదంటే మొత్తం తీసేస్తా. దట్స్ ఆల్. మీరేమడుగుతున్నారు? అర్థమైందండి? అలా వీలు కాదు. అర్థమైందండి? సో మీరందరూ కూడా శరీరత్రయ విలక్షణం ఎలా సంపాదించాలంటే, ఇప్పుడు సూక్ష్మ శరీరాన్ని పరమాత్మ యందు వ్యాపింపచేయాలి. అర్థమైందండి? స్థూల శరీరాన్నేమో స్తంభ పురుషవత్ బాగా దగ్గర నుంచి చూస్తే అందులో నీకే రకమైన మోహము భ్రాంతి ఉండవు. సూక్ష్మ శరీరాన్ని గురించి చెప్తూ ఏం చెప్తున్నాడు ఉపమానం అంటే, కట్టెలతో మీరు వంట చేస్తున్నారా చేయడం లేదా? పెద్ద పెద్ద వంటలు చేయాలండి, కట్టెలతోనేగా చేయాలి. కట్టెలకి మంట అంటుకుంటేనే కదా, ఆ మంట మీదే కదా వంట అయ్యేది. కట్టెల వలన వంట అయిందంటావా, మంట వలన వంట అయిందంటావా? అదంతా నాకు అనవసరం. కట్టెల వల్ల వంట అయిందంటావా, మంట వల్ల వంట అయిందంటావా? కట్టెలు లేని మంట పడరా? ఏదైనా సరే పోనీ
దాంట్లో దాహక లక్షణం, మండింపబడే లక్షణం కట్టెలో ఉంది కాబట్టి నువ్వు మండిస్తే మండింది అది, అంతేనా కదా? కాబట్టి ఇప్పుడు దేనివల్ల అయిందని చెప్పాలి? స్థూల శరీరంలో ఆ సూక్ష్మ శరీరంతో పాటు కలిసి పనిచేసే లక్షణము అందులో ఉండాలి. ఈ సూక్ష్మ శరీరం స్థూల శరీరంలో కలిసి పని చేయించే లక్షణం ఉండాలి. దానికేమో పని చేసే లక్షణం ఉండాలి, దీనికేమో పని చేయించే లక్షణం ఉండాలి. ఆ రెండూ కలిస్తేనే నీకు పని అవుతుంది, లేకపోతే అవడం లేదు, అంతేనా కదా? 250 కిలోలు మీలో ఎవరైనా సరే లేపుతారా? ఓ బస్తా అక్కడ ఉందట, ఎంత దాని బరువు? 250 కిలోలు. అసలే మనకేదో పంపించారట పెద్ద కొరియర్, ఆ కొరియర్ లేపాలి. ఇప్పుడు ఎవరు లేపుతారు అని అడిగాం. నేనైతే 2 కిలోలు లేపుతాను. ఆయన పట్టుకెళ్తే ప్రయోజనం ఉంది. ఇప్పుడు ఆయనకి ఏం వీక్? స్థూల శరీరం వీకే, సూక్ష్మ శరీరం. నేను 50 అయితే ట్రై చేస్తానన్నాడు ఒక ఆయన. 250 లేపాలి ఏకంగా, ఎలా వీలవుతుంది? కాబట్టి ఏ కార్యం నిర్వహించాలన్నా, ఏ పని అవ్వాలన్నా, ఆఖరికి జనన మరణాలు అవ్వాలన్నా ఏముండాలి అక్కడ? స్థూల శరీరము ఉండాలి, శరీరం కూడా ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా వీనికి కారణం వేమనిన సప్తదశావయాత్మకమైన సూక్ష్మ శరీరము, ఆ సప్తదశావయవములైన ఇవి అనిన జ్ఞానేంద్రియ పంచకము, కర్మేంద్రియ పంచకము, ప్రాణాది పంచకము, చిత్తంబుతోటి కూడిన మననంబును, అహంకారముతో కూడిన బుద్ధి. 2 జంటలు చేశాడు అంతఃకరణాన్ని. చిత్తం దేంతో కూడింది? మనసుతో. బుద్ధి దేంతో కూడింది? ఎందుకనండి అలాగా? వై అనేకత్వం అంతా మనసు చిత్తంలో ఉంటుంది. అనేకత్వం అంతా ఇందులో ఉంటుంది, మనసులోను. చిత్తంలోనేమో వృత్తి రూపంలో ఉంటుంది, మనసులోనేమో ఆలోచనల రూపంలో ఉంటుంది. కాబట్టి రెండింటిలో ఉన్న లక్షణం ఏంటి? అనేకత్వం. బుద్ధి, అహంకారం. ఎందుకు ఆ రెండింటిని కలిపాడు? బుద్ధి అహంకారం ఎందుకు కలిసి పనిచేస్తుంది? ఎందుకు బుద్ధి అహంకారం కలిసి పనిచేస్తున్నాయి మనకి? సూక్ష్మ శరీరం వేరు చేస్తే ఏం స్ఫురించలేదు, మట్టి బుర్రలే. తస్మాత్ బుద్ధేస్తు ఆత్మని. దేంట్లోంచి వేరు చేయాలి? ఎందుకని? అహంకారం కర్త. అహంకారం కర్త. వేరు చేయడం అంటే ఏంటి? నా అహంకర్త. ఎప్పుడెప్పుడైతే నీకు కర్తృత్వం తోచిందో అప్పుడప్పుడల్లా ఏం చేయాలి? నా అహంకర్త. మరి ఎవరు కర్త? అరే కర్త మా దేవుడేనా కర్త? మీ దేవుడు కదా, ఎవడో ఒకడయ్యా బాబు. కాబట్టి నేను స్థానంలో ఏం చేయాలి? ఈశ్వరుని పెట్టాలి. అహంకారాన్ని గెలవాలి, ఓడించాలి. నా అహంకర్త అని బుద్ధిని అహంకారం నుంచి వేరు చేయాలి. వేరు చేయకపోతే బుద్ధి కర్మానుసారిణి. వేరు చేయకపోతే వచ్చిన నష్టం ఏంటండి అంటే బుద్ధి కర్మానుసారిణి. 3 గుణాలలో ఉన్న రజోగుణాన్ని అనుసరించి సత్వగుణమైన బుద్ధి పనిచేస్తుంది. బుద్ధి యొక్క వాస్తవిక లక్షణం ఏంటి? సత్వగుణం. కానీ ఎప్పుడైతే బుద్ధి అహంకారంతో కలిసిందో బుద్ధి ఏమైపోయింది? కర్మానుసారిణి, రజోగుణంతో వ్యవహరించింది. వ్యవహార కాలంలో ప్రకటితమయ్యేటప్పటికి ఎక్కడ దాకా వచ్చింది? తమగుణం దాకా కూడా వస్తుంది. సరే, ఇంతకీ పక్కవాడి గులాబ్ జామ్ లాక్కొని తినాలో వద్దా? మనం పక్కవాడి గులాబ్ జామ్ లాక్కొని తినాలా వద్దా? లాక్కుంటే, కావాలనుకుంటే, వద్దనుకుంటే గుణాతీతం. పని లేదు వాడికి, అసలు అవసరం లేదు, విలక్షణం. అర్థమైందండి? సో జాగ్రత్తగా గమనించాలన్నమాట. ప్రతి దాంట్లోనూ ఈ లక్షణాలను పాటించేటప్పుడు గుణాతీత స్థితిలో ఉంటున్నామా లేదా అనేది చాలా చాలా ముఖ్యం. ఆ విలక్షణం అంతా ఇందులో ఉంటుంది, గుణాతీతం. ఓకే. సో ఇలా జాగ్రత్తగా గమనిస్తే ఇలా జంటలుగా పనిచేస్తున్నాయి. జ్ఞానేంద్రియ పంచకం అనగా మీకు తెలిసిందే, శ్రోత్ర, త్వక్, చక్షు, జిహ్వ, ఆఘ్రాణములు. వీనికి జ్ఞానేంద్రియం అని పేరు. ఎందువల్ల వచ్చను? శబ్దాది విషయ జ్ఞానాదులను పుట్టింపుతున్నవి కనుక వీనికి జ్ఞానేంద్రియం అని పేరు. ఇవి జ్ఞానజనకములు ఎందువలనయ్యా?
సత్వగుణం వల్ల పుట్టిన ఒకటి చేత జ్ఞానజనకంబులాయ. నీ జ్ఞానేంద్రియములను ఏ గుణంతో వచ్చినాయి? సత్వగుణంతో వచ్చినాయి కాబట్టి జ్ఞానం. కానీ ఇవే ఇంద్రియాలు కోరికలకు కారణమైందా లేదా? అప్పుడేమైంది? రజోగుణం. ఇవే ఇంద్రియాలు వేదనకి కారణమైందా లేదా? అప్పుడు తమోగుణం. సరే, కర్మేంద్రియములు అనగా వాక్పాణిపాద పాయూపస్థలు. వీనికి కర్మేంద్రియముల నామధేయం ఎందువలన వచ్చును? వచనాది క్రియలను పుట్టింపుతున్నవి కనుక కర్మేంద్రియములని పేరు. ఇవి క్రియాజనకంబులు ఎటులయ్యే? రజోగుణము వలన పుట్టిన ఒకటని చేసి క్రియాజనకంబులాయను. ఇవి సత్వగుణంతో పనిచేస్తే పని చేయకూడదా? కర్మేంద్రియ పంచకం చేతో చేయకూడదా? ఎలాగా? కర్మఫల త్యాగంతో గనక పనిచేస్తే, నిష్కామ కర్మతో గనక పనిచేస్తే అవే కర్మేంద్రియాలు నీకు గుణాతీత స్థితిని, సాత్వికమైన దివ్య జ్ఞానాన్ని ఇచ్చినాయి. అర్థమైందండి? అందుకని నిష్కామ కర్మతో కర్మేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని బాగా పరిణామం చెందించాలి. ప్రాణాది పంచకం అనగా ప్రాణాపాన వ్యానోదానములు సమానములు. వీనికి ప్రాణములని పేరు ఎందుకు వచ్చిననగా స్థూల శరీరమును జీవించుకొని ఉన్నవి కావున వీనికి ప్రాణములని పేరు. మనోబుద్ధులు అనగా అంతఃకరణ వృత్తి విశేషం. మనోబుద్ధులు అనగా ఏమి? అంతఃకరణ వృత్తి విశేషం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.